శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్ఠాజలూత వశిష్ఠాజలూత వాతాశన సామజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవక్షీయుగ యాదవాదిపులకున్ శ్రేయస్కరం వైన ఆర్యావామాంగము దివ్యలింగము మదీయాభీష్టముల్ సల్పెడిన్. ఇందులో వశిష్ఠుని కథ, బ్రహ్మదేవుని కథ, సాలెపురుగు కథ, పాము కథ, ఏనుగు కథ, 5 కథలు మనం పూర్తి చేసుకున్నాం. ఇక 6వది ఆటవిక, ఒక బోయవాని యొక్క కథ. శ్రీకాళహస్తి క్షేత్రం గుర్తురాగానే ముందు గుర్తొచ్చేవాడు భక్త కన్నప్ప. కన్నప్ప అనే పేరు ఎలా వచ్చినప్పటికీ కన్నప్పగా ఆయన ప్రసిద్ధుడైపోయాడు. భక్త కన్నప్ప అని వెనక మంచి చలనచిత్రం కూడా వచ్చింది, భక్తిమయమైన చిత్రం, మనమంతా చూసి ఆనందించాం. ఈ కన్నప్ప కథని కూడా కాళహస్తి క్షేత్ర మహాత్మ్య కథలలో ప్రధానమైనదిగా భావిస్తారు. అసలు గుండెకాయ లాంటి కథ. ఇంతవరకు మనం విన్నవి వశిష్ఠుడు పెద్ద మహర్షి, బ్రహ్మదేవుడు సరే మన సృష్టికర్త, వాళ్ళు మహానుభావులండి, వాళ్ళలా మేము ఎలా ఉండగలం అంటారు. కానీ చిత్రం చూడండి, వాళ్ళలా మనం ఉండలేము, కానీ మనలా వాళ్ళు ఉన్నారు. వశిష్ఠుడు మనకి మళ్ళీనే ఏడిచాడు, కుమారుడు పోతే పాపం చచ్చిపోదామని ప్రయత్నం కూడా చేశాడు, మనకి మళ్ళీ అయిపోయాడు పాపం. మనం వాళ్ళలా అవ్వలేదు, కానీ వాళ్ళు మళ్ళీ అయిపోయారు. బ్రహ్మదేవుడు మనకి మళ్ళీనే వ్యామోహంలో పడ్డాడు, కనకూడని సంతానాన్ని కన్నాడు, వాళ్ళని చంపడం కోసం మరువునిగా అన్నాడు. చివరికి దుఃఖం పట్టలేక వాణ్ణి చూపుతో చంపేశాడు. ఏదో కంటి చూపుతో నరికేస్తా అని కంటి చూపుతో నరికేశాడు ఆ ఉగ్రుని. ఇవన్నీ నిజానికి బ్రహ్మదేవుడు చేయవలసిన పనులేనా? అందుకే ఈ కథలు వినేటప్పుడు మనం వాళ్ళలా కాకపోతే పోయే వాళ్ళు మళ్ళా అయిపోయారేమిటని ఆలోచన చేయాలి. రజస్తమో గుణాలు ఆవేశిస్తే మనలాగే అయిపోతారండి. సరే, సాలిపురుగు, పాము, ఏనుగు కథలు వింటే మనం ఏమంటామంటే ముందు అసలు ఇవి జరిగాయా, ఇదో పెద్ద శంక మనకి ప్రతి దాని మీద. అందుకే జీవితంలో బాగుపడం మనం. ప్రతిదీ జరిగిందా జరిగిందా జరిగింది. మన జీవితం కూడా ఒక 100 ఏళ్లు దాటిన తర్వాత మన ముని మనవులు వాళ్ళు ఎలా చెప్పుకుంటారంటే, మా ముత్తాత గారు ఒక ఆయన ఉండేవారటండి, టా అంటే ఉన్నాడు దాని మనమే, ఆయన ఇలా బతికట్ట అంటే ఏమోనండి అలా చెప్తారని అంటారు తప్ప నమ్మరండి. అందుకే ఇవన్నీ వాస్తవాలు, మనం నమ్మడం లేదు. ఇక్కడే మనం గ్రహించాల్సింది, జంతువుల కథలు చెబితే ఆ జంతువులు కాబట్టి అలా ప్రవర్తించేయండి, దేవతల కథలు చెబితే వాళ్ళు దేవతలండి, వాళ్ళతో మనం ఎలా పోల్చుకుంటామండి. అందుకే మనిషి కథ చెబుతున్నాడు ఇప్పుడు దూర్జటి. మీలాంటి మనిషి, మీలాగా ఏదో కులంలో ఏదో ప్రాంతంలో పుట్టినవాడే ముక్తి ఎలా సాధించాడో చూడండి ఒక్కసారి. ఎక్కడదయ్యా ఈ కథ? పొత్తపినాడు అని ప్రాంతం ఉంది, అక్కడ ఉడుమూరు అని ఒక గ్రామం ఉంది. ఆ ఉడుమూరు కథే మనం చెప్పుకునేటువంటి కన్నప్ప కథ. ఇదంతా కడప జిల్లాలో వాస్తవంగా జరిగినటువంటి కథ. ఇప్పుడున్న చిత్తూరు జిల్లా కాళహస్తి క్షేత్రానికి దగ్గర కడప జిల్లా. పొత్తపినాడు అదొక అరణ్య ప్రాంతం. అందులో ఉడుమూరు ఆ ప్రాంతానికి ముఖ్య పట్టణం, రాజధాని. ఆ పట్టణంలో, ఆ అరణ్యంలో, ఆ అరణ్యానికి రాజధాని అయినటువంటి ఉడుమూరులో జనం ఎలా ఉన్నారు? గిరిజనులు. ఆ గిరిజనుల యొక్క మనస్తత్వాన్ని వర్ణిస్తున్నాడు ముందు ఒక పద్యంలో. మనకిది జీవితాల్లో చాలా ఉపయోగపడే పద్యం. యోగం అంటే ఏమిటి? కాళహస్తిలోని 4 రకాల కులాల వాళ్ళు, వృత్తుల వాళ్ళు, రకరకాల వృత్తుల వాళ్ళు ఏ రకంగా ఎవరి వృత్తి వారు పాటిస్తూనే చేస్తూనే రాజయోగంతో జీవించారో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు గిరిజనులు వాళ్ళ సొంత కులాన్ని, సొంత వాతావరణాన్ని, సొంత వృత్తులని ప్రేమిస్తూ సంతృప్తిగా ఎలా జీవిస్తున్నారో చెబుతున్నాడు. పట్టు చీరలు గట్టు భాగ్యంబు గల్గియు పరుటాకులు గట్ట భారమనరు రాజాన్న భోజన ప్రాభవ శ్రీ గల్గియును వన్యధాన్యమునొల్లమనరు మాణిక్య భూషా సమాజంబు గల్గియు ఎర్రని గురి విందలేటి కనరు మంచు మంచి మెచ్చుల తూగు మంచముల్ గల్గియు చాలు పూదీవ ఉయ్యాలనరు ఎంత సంపద గలిగిన ఎట్టివారు తమ కులాగత సహజ ధర్మములు విడువజాలరు అటుగాన తత్పురీ శబరసతులు మహిమ గలిగియు మానరు సహజ వృత్తి. ఎంత అందమైన జీవనమో అంత అందమైన పద్య నిర్మాణం.
శీసపద్యం అంటారు దీని ఛందస్సు. ఓ పాదం పైకి ఓ పాదం కిందికి ఉయ్యాలూగినట్టుగా ఉంటుంది. ఆయ్ 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 అంటూ శ్రీనాథుడి సీసాలంట. అక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ శీసపద్య. పట్టు చీరలు కట్ట భాగ్యంబు కలిగియు పారుటాకులు కట్ట భారమనరు. పట్టు పురుగులు అక్కడ పడతాయి, వాటి నుంచి దారం తీయదలుచుకుంటే తీయచ్చు. పట్టు చీరలు తయారు చేయొచ్చు, వాళ్ళు దారాలు తీస్తారు, ఆ చీరలు అక్కడ తయారు చేయగలరు. కానీ వాళ్ళు అనుకుంటారట మనకి కుల పరంపర సంప్రదాయంగా మనం ఆకులు కట్టుకుని బతుకుతున్నాం, ఇలాగే బతుకుతాం, ఏం పర్వాలేదు. చూడండి, కావాలని వదిలేయడం, మనం కావాలని కోరుకుని ఇబ్బందులు పడుతున్నాం. ఈవేళ పట్టణాల్లో మహానగరాల్లో ఉండే ప్రజలు కావాలని కోరుకుంటున్నాం. మనకి బోల్డ్ వస్త్రాలు ఉంటాయి, అయినా షాపింగ్ అని బయలుదేరతాం. బిగ్ షాపర్ అంటాడు వాడు, సంచి ఇచ్చి మళ్ళీ 2 కర్రలు పెట్టి బిగ్ షాపర్ అంటే అయిపోవాలి వీడు, ఈ బిగ్ షాపింగ్ చేసి అయిపోవాలి, దాని నిండా తెచ్చుకోండి. పైగా మామూలుగా మనకు ఆకర్షణ కాదు, ఏసీ బట్టల షోరూమ్ పెట్టి ఏదో చీర కొనమంటాడు, అందులో 250 డిస్కౌంట్ ఇచ్చానంటాడు. ఆ 250 డబ్బులు ఇవ్వను, ఇంకో చీర పట్టుకెళ్ళమంటాడు. అంటే ఏమైంది? ఇవన్నీ మనం పడుతూనే ఉన్నాం. మన వాంఛలు ఇలాగే ఉంటాయి. మనకు ఉన్నాయి పట్టు చీరలు, ఈయన గారికి 3 ప్యాంట్లు చొక్కాలు ఉన్నాయి, సరదా కోసం పెడతారు, ఏవో వస్తువులు తెచ్చుకుంటారు. చివరికి ఇవన్నీ ఎక్కువ అవుతాయి. క్రెడిట్ కార్డు ఒకటి వచ్చిందిగా ఈ మధ్యన, ఇలా ఇలా అనడం. మనకి ఇదివరకే చెప్తాను నేను కొన్ని చోట, ఇలా ఇలా అనడం అంటే తిరుపతి గుండు గీయించుకున్నప్పుడు ఒక నాటు పెడతాడు మంగళవాడు. ఆ క్రెడిట్ కార్డు ఇలా అనడం అంటే ఒక నాటు ఎట్టాడు అనమాట. 2, 3, 4 నాట్లు అయితే ఇక గీసేస్తాడు మొత్తం. క్రెడిట్ కార్డు అంతే. ఎందుకంటే డబ్బులు చేతిలో ఉంటే తెలుస్తుంది, క్రెడిట్ కార్డు తెలియదుగా, ఎంత అవుతుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు. ఇలా అలవాటు పడ్డాం మనం, అందుకే మనకు అర్థం కావు. ఏమిటి అలా ఉంటారా ఎవరైనా? కవులు ఇలాగే చెప్తారు, పనేమి లేదు, పురాణాల్లో రాసుకుంటారు. పట్టు చీరలు కట్టే భాగ్యం ఉండి కూడా ఆకులు కట్టుకున్నారు. ఎవరుంటారండి అలాగా అంటారు. ఎందుకంటే అవసరాల మేరకే జీవించడం మనకు తెలుసును కాబట్టి, ఆత్మీయంగా జీవించడం అనేది తెలియదు కాబట్టి ఇలాగే ఆలోచిస్తాం. కానీ వాళ్ళకి ఆత్మీయంగా జీవించడం తెలుసు. భారతీయ తత్వం మూర్తిభవించిన వాళ్ళు ఈ గిరిజనులందరూ. అందుకే ఇటువంటి జాతిలోంచి కన్నప్ప పుట్టుకొచ్చాడు. పట్టు చీరలు వాళ్ళు తయారు చేయగలరు, అక్కడ పట్టు పురుగులు ఉన్నాయి, దారాలు తీయచ్చు, చీరలు తయారు చేయొచ్చు. కానీ వాళ్ళు చేయరా పని. ఆ పురుగుల్ని పెంచి దారాలు తీసి నగరం వాళ్ళకి ఇచ్చేస్తారు, మీరు కట్టుకుంటాయా, మాకు అక్కర్లేదు. వాళ్ళు ఆకులు కట్టుకుంటారు. ఆకులు కట్టావా మేకులు కట్టావా అనేది ముఖ్యం కాదండి, మనస్సు ఆనందంగా ఉందా. భార్య ఓ పెద్ద పట్టు చీర కట్టి నగలు పెట్టచ్చు, భర్త గారు అంతకంటే పెద్ద పట్టు పంచి కట్టి ఓ వేలాడిపోతూ పంచి ఊడిపోతుంటే చూసుకోలేకుండా ఈయన ఓ ఎత్తుకుని ఇలా తిరుగుతూ ఉండొచ్చు. వ్రతాలు పూజల్లో చూస్తాం. ఈ వైభవ ఈయనకి ఒంటి నిండా నగలు ఉంటాయి, ఆవిడికి ఏవో ఉంటాయి. కానీ ఇవన్నీ ముఖ్యం కాదు. ఇన్ని ఉన్నా ఇద్దరి మధ్య అనుబంధం సక్రమంగా ఉందా? అసలు ఒకరినొకరు గౌరవించి ప్రేమించే పరిస్థితి ఉందా? లేకపోతే ఇంకా కోరికల్లోనే కొట్టుకుపోతున్నాం? ఇదే తత్వం నేర్చుకోవాలి. ఈ తత్వం వాళ్ళ నుంచి నేర్చుకుందాం. మా ఆకులతో మేము ఎప్పటి నుంచో జీవిస్తున్నాం. మా మామగారు ఆకులు కట్టుకున్నారు, మా నాన్న ఆకులు కట్టుకున్నారు, మా అమ్మ అంతే, నేను అంతే అన్నట్టుగా ఉన్నారు. అంతే అందరూ. మాకు ఇది చాలు, మా పరంపరగా మాకు వస్తుంది, మాకు ఇంక వేరే అక్కర్లా. నాకు అక్కర్లేదు అనుకుంటే అంతకంటే గొప్పవాడు ప్రపంచంలో లేడండి. ఉదారస్య తృణం విత్తం సూరస్య మరణం తృణం విరక్తస్య తృణం భార్య నిస్పృహస్య తృణం జగతు. ఔదార్య గుణం, దాన గుణం బాగా ఉన్నవాడికి డబ్బు గడ్డి పరకతో సమానంట. అలా లక్షలు లక్షలు దానం ఇచ్చేస్తాడు. పోనండే పట్టు పోనండే, మనం ఏం అనుభవిస్తామా సస్తామా, ఎందుకు వచ్చినవి ఇవన్నీ అంటాడు. పరాక్రమవంతుడైన వాడికి మరణం గడ్డి పరకతో సమానం. పోతే దేశం కోసం పోతే పోతాం, ఏమిటట అంటాడు వాడు. విరక్తస్య తృణం భార్య, వైరాగ్యం కలిగిన వాడికి భార్య, లేదా వైరాగ్యం కలిగిన భార్యకి భర్త గడ్డి పరకతో సమానమే. ఏం అవసరం ఏముంది? వారు కోపడగానే మీరు కంగారు పరపరు. అయితే ఏమిటట, నా పద్ధతి ప్రకారమే నేను ఉంటాను, ఎందుకంటే ఆవిడ ఎందు వీరికి ఏం వాంఛలు లేవు, వీరి ఎందు ఆవిడికి లేకపోతే ఆవిడే అంతే. విరక్తాయా తృణం భర్త, అలా కూడా చెప్పుకోవచ్చు. చివరి మాట చూడండి, గొప్ప మాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు. చివరిదైనా చిన్నది కాని మాట. నిస్పృహస్య తృణం జగత్. నిస్పృహ అంటే నిరాశ నిస్పృహ కాదు, కోరికలు లేని వాడికి ప్రపంచమే గరికపాటి, గడ్డి బరక. కోరికల్ని గనక మనం అదుపులో పెట్టుకోగలిగితే ప్రపంచాన్ని మొత్తం మనం శాసించవచ్చు. ప్రపంచం ఎలాంటిదయ్యా? నువ్వు వంచితే వంగుతుంది, కానీ నువ్వు వంగితే వంచుతుంది. నువ్వు వంగక, నువ్వు వంచు. నువ్వు డిఫెన్స్ ఆడకు, అఫెన్స్ ఆడు. వాయి కొట్టేస్తా అన్నట్టుగా ఉండాలి తప్ప, మీరు నన్ను కొట్టకండి నేను తప్పించుకుంటా అంటే వీడు కాకపోతే ఇంకోటి కొడతాడు. నువ్వు బెదురుతున్నావు. ఎందుకు బెదురుతావు? దేనికి?
ఎన్నాళ్ళు కాపాడుకుందామని ఈ శరీరాన్ని. నువ్వు ఎన్నాళ్ళు కాపాడుకున్నా ఎన్నేళ్లకో ఓసారి పోయేది. ధైర్యంగా చనిపోవాలి, పిరికితనంతో బతకూడదు. దేశ ద్రోహం చేస్తూ బాంబులేస్తున్న వాళ్ళకున్న ధైర్యం కూడా బతుకుతున్న మనకు ధైర్యం లేకపోతే ఎలాగండి? ఇది నేర్చుకోవాలి ఇక్కడి నుంచి, ఈ గిరిజనుల నుంచి. అందుకని వాడు మాకు అక్కర్లేదంటారు. రాజాన్న భోజన ప్రాభవ శ్రీ గల్గియును వన్యధాన్యంబును లమనరు. మంచి మహారాజులు తినేటువంటి శాల్యన్నం సఘృతం పయోదతియుతం భుంజంతి ఏ మానవాక. కేజీ 25 రూపాయల సోనా మసూరి బియ్యం తినగలరు. సఘృతం బ్రహ్మాండమైన నెయ్యి వేయగలరు. విజయవాడ నెయ్యి కేజీ 200 వేసుకోగలరు. అన్నీ ఉన్నాయి. కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు, ఒడియాలు అన్నీ వేసుకోగలరు. పంచభక్ష్యాలు, పరమాన్నాలు తినగలరు. అవన్నీ ఉన్నాయి, అక్కడ పండుతాయి. జీడిపప్పు అడవుల్లో దొరుకుతుందండి. జీడి మామిడి చెట్లు అక్కడ లేవా ఏంటి? వాడు జీడిపప్పు కోసుంటే ఎవరు కాదన్నారు? చారపప్పు, తేనె, ఏమిటి తేనె? రాజాన్న భోజనం కాదు, తేనె అక్కడ దొరుకుతుంది చాలా ఉచితంగా. మనకంటే డబ్బు పెట్టి కొనుక్కోవాలి, గిరిజనులు కొనుక్కోకల్లా. తేనె వాడు తేనె పట్టు ఉంటుంది, వాడు ఎక్కుతాడు, పట్టుకుంటాడు. మనకు తేనె కావాలంటే మళ్ళీ మెడికల్ షాప్లో తెద్దామా, ఫ్యాన్సీ కొట్లో తెద్దామా, అది సరిగ్గా ఉందా లేదా, కాగితం మీద నీళ్ళోసి నిప్పులోసి పరీక్ష చేసి ఎంత చేయాలి. ఆ తేనె సరైందో కాదు. వాడికేం కర్మ? తేనె పట్టు ఉంటుంది అక్కడ, కింద పొగడతాడు, ఏగలు ఎగిరిపోతాయి, శుభ్రంగా పట్టుకుని పిండేస్తాడు, సీసాలో తెచ్చుకుంటాడు. అచ్చమైన తేనె అందులో ఏమీ కనపలేదు. ఇంకా పంచదార పానకం కనిపిస్తారు బయటైతే. ఇన్ని ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటేట, ఈ తేనె నగరాల్లో ఉండే ప్రజలు సేవిస్తారు, మనకెందుకు? వన్యధాన్యం, అడవులో పండిన నివ్వరి ధాన్యం, అవి చాలు మనకి. జొన్న రొట్టెలు చాలు, మనం ఆనందంగా ఉన్నాం కదా, ఏం తింటే ఏమిటి, ఇది రుచిగానే ఉంది కదా అని వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఈ మనస్సులో ఆనందం ముఖ్యమమ్మా, గ్రహించండి. ఏం తిన్నాం, ఏం కట్టుకున్నామనేది కూడా, ఎలా ఉన్నాం. ఉండడం అంటే మనస్సు ఎలా ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ మనస్సు ఆనందంగా ఉంటే నువ్వు జీవన్ముక్తురాలివి, నువ్వు జీవన్ముక్తుడివి, సందేహం లేదు. ఇది ఒక్కటే సిద్ధాంతం. ముక్తి ఎక్కడో లేదండి. ఇప్పుడు ఉన్న స్థితిలో మనం ఆనందంగా ఉండగలిగితే మనం ముక్త స్థితిలో ఉన్నట్టే. ఎక్కడ ముక్తిలో ఉన్నామంటే సంసారం చచ్చిపోతున్నామని అనుకోకుండా ఉండు. ముందు నీ పని నువ్వు చేసావు, చచ్చిపోవడం ఏముంది ఇందులో? ఇదే భావన. మాణిక్యభూష సమాజంబు గల్గియు ఎర్రని గురువిందలేటి గనరో. మాణిక్యాలు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు వాళ్ళు ధరించగలరు. ఇవన్నీ అడవుల్లో దొరుకుతాయి. వాళ్ళు చారపప్పు, తేనె సేకరించడం కోసం పెడితే వాళ్ళకి కస్తూరి దొరుకుతుంది, జవ్వాది దొరుకుతుంది, పునుగు దొరుకుతుంది. అడవి పందుల కూరల్లోంచి ముత్యాలు రాలుతాయి, ముత్యాలు దొరుకుతాయి. ఏనుగుల కుంభస్థలాల్లోంచి ముత్యాలు బయటపడతాయి. ఆ ముత్యాలు, మరకతాలు లాంటివి అక్కడ దొరుకుతాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అవన్నీ మూటగట్టి గుడ్డలోనూ నగరం నుంచి ఎవరైనా వ్యాపారస్తులు వచ్చినప్పుడు వాళ్ళకి అమ్మేస్తారు తక్కువ ధరలకి. మీరు వాడుకోండి. అదే మణిమాణిక్యాలు పెట్టుకునే అవకాశం ఉన్నా వాళ్ళు అవి పెట్టుకోట. గురువింద గింజలు ఉంటాయండి, వాటితో దండలు తయారు చేస్తారు. ఇలాంటి దండలు ఏవి ఉంటాయి. ఇలా ఆ గురువింద గింజల దండ వేసుకుని చేతికి ఇలాగ లంబాడీలు వేసుకుంటారు చూడండి, పెద్ద పెద్ద గాజులు, అవి వేసుకుని అలాగే ఉంటాయి. ఎందుకంటే మా ఇంట ఆచారం అండి ఇది, మా పూర్వం నుంచి మేము ఇలాగే ఉన్నాం. ఇది తేడా. చివరి మాట, మంచి మెచ్చుల తూగు మంచముల్ గల్గియో చాలు పూదీవ ఉయ్యాలనరు. మంచి మెచ్చు అంటే మెత్త అంటే తరగడ. గౌశన అంటే గలీబు, తరగడానికి తొడిగేటువంటి కవర్. మంచి బాలిషులు లాంటి తరగడాలు అటు ఇటు ఉండి తూగు మంచాలు ఉన్నాయి. హంసతూలికా తలపాలు, హంసలు అక్కడ ఉంటాయి సరోవరాల్లో, వాటి ఈకలు రాలుతూనే ఉంటాయి. వాటితో హాయిగా వాడు పరుగులు కొట్టుకోవచ్చు. కానీ చేయరు. ఏం చేస్తారట? పూదీవ ఉయ్యాలలు. మాకు అవి ఎందుకండి పల్లెక, అడవుల్లో చెట్లు ఉన్నాయి, చెట్లకి పూలదీగలు ఉన్నాయి. ఆ పూలదీగలకి ఇలాగ బలచెక్కల్లా మేము వేసుకున్నాం. కాస్త 4 తీగలు ఇలా కడితే అదే చెక్క ఏముంది, అక్కడ కూర్చోవచ్చు. నేను చక్కగా కూర్చుంటా, మా ఆయన కింద నుంచి ఊపుతూ ఉంటాడు. ఎంత సరదాగా ఉంటుందండి. భార్య ఉయ్యాల్లో కూర్చోవడం, భర్త ఏమో ఇలా ఊపడం, మధ్యలో కొంచెం గట్టిగా ఊపడం, అయ్యోమనడం, అమాంతంగా ఎత్తుకోవడం, హత్తుకోవడం. ఇవి అసలు మన జీవితాల్లో ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి జీవనం. అట్ల తద్ది ఉయ్యాలని పూర్వం ఊగేవారు అమ్మాయిలు. తెల్లారగట్ట 1 గంటకు మొదలెట్టి పొద్దున్న 10 వరకు ఊగుతూనే ఉండేవారు. మగపిల్లలు ఆ ఉయ్యాల పట్టుకుని ఊపించేవాడు. ఒకడు కోపం వస్తే ఎక్కువ ఊపించేవాడు. ఈ సరదాలన్నీ పోయాయి వేళ అని టీవీలోనే చూస్తున్నాం మనం. అందుకని వాళ్ళ పూదీగ ఉయ్యాలు. ఎంత సంపద కలిగిన ఎట్టివారు తమ కులాగత సహజ ధర్మములు విడువజాలరు. ఐశ్వర్యవంతులు ఎందరున్నా సరే తమ కులాచార పరంపరల్ని వాళ్ళు పాటిస్తున్నారు.
ఎందుకంటే మహిమ కలిగియు మానరు సహజ వృత్తి. మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే మన జాతికి, మన పద్ధతికి, మన ఆచారానికి, మన ప్రాంతానికి తగినట్టుగానే మనం ఉండాలి. అంతేగాని ఏదో కాస్త డబ్బులు ఉన్నాయి కదా అని మన ఆచార వ్యవహారాలు మార్చేసుకోవాల్సిన పనులు ఇది. ఇలాగ ఈవేళ డబ్బులు ఉన్నాయి కదా అని ఫ్యాషన్ చొక్కాలు వేసుకుని, ఫ్యాషన్స్ బాగా రోజు రోజుకి మార్చేసుకుని, కార్లు మార్చి, సెల్ ఫోన్లు మార్చి, ప్యాంట్లు మార్చి, చివరికి భార్యల్ని మార్చి, భర్తల్ని మార్చి ఎన్ని యాతన పడుతున్నారంటే సిటీ లైఫ్ అనే పేరు మీద. వీళ్ళందరూ గ్రహించాల్సిన విషయం ఇది. ఆ విషయాన్ని గ్రహిద్దాం. మనం నేర్చుకోవడం సరే గాని కథ ఎలా తీర్చిదిద్దుతున్నాడో చూడండి. ధూర్జటి, ఆ ధూర్జటి, ఈ ధూర్జటి. ధూర్జటి అంటేనే శివుడు, ఎర్రని జటలు గలిగిన వాడు. ధూళి వర్ణంలో ఉండే జటలు, ఎందుకంటే నూనె రాసుకుడు కాబట్టి జటలు గలిగిన వాడు శివుడు. ఆ పేరే ఈ కవికి పెట్టారు. ఈ కవి కూడా ధూర్జటి కథనే రాశాడు. ఈ మొత్తం ఉడుమూరిని రాజధానిగా చేసుకుని ఆ పొత్తపినాడును పరిపాలిస్తున్న గిరిజన నాయకుడి పేరు నాథనాథుడు. సంస్కృతం పేరండి ఇది, నాథనాథ. గిరిజనులకు ఉంది. సంస్కృతం పూర్వకాలంలో గిరిజన వర్గాల్లో కూడా వ్యాపించి ఉంది అనడానికి ఇటువంటి ఉదాహరణ. ఆయన భార్య తందే. వాళ్ళు చాలా అన్యోన్య దంపతులు. అన్యోన్య దాంపత్యం అంటే ఒక మాట చెప్పుకోవాలిగా, వారు లేకపోతే ఎంతసేపు వీరు వారి గురించి ఆలోచించాలండి. ఇదే అన్యోన్య దాంపత్యం. అంతేగాని వారికి అన్య సంబంధాలు ఉండడం, వీరికి అన్య సంబంధాలు ఉండడం అది అన్యోన్య దాంపత్యం కాదు. అది నాశనం అయినట్టే సంసారం. ఇంకా మేము అన్యోన్యం అండి అంటే కుదరదు. వారు లేని ప్రతి క్షణం వీరు వారి గురించి ఆలోచించాలి. సీతారాములు అలా ఉంటారు, నలదమయంతులు అలా ఉంటారు. ఒకరి క్షేమాన్ని ఒకరు కోరాలి. ఇదే అన్యోన్య దాంపత్యం. తందే నాథనాథుడు. గిరిజనులైనా అలా ఉండారు. అది ఎందుకున్నారండి? భారతీయ ధర్మ సంస్కారం పై వర్గాలు, కింది వర్గాలు అంటూ లేవండి. ఈ వర్గ వైషమ్యాలు అనవసరంగా వర్గ పోరాటాల కింద పెట్టేశారు తప్ప అందరి తత్వం ఒకటే. ఇది అర్థం కాని విషయం ఏమిటంటే ఏదో ధనవంతులు దోచేసుకున్నారు మొత్తం, ఇవన్నీ ప్రచారాలు అనవసరంగా చేసేశారు చాలా కాలం. సరే, వారు ఎక్కడెక్కడో సామ్యవాద సామ్రాజ్యాలు స్థాపించారు, మళ్ళీ వాడు దోచుకున్నారు. ఏమైతే ఇదివరకు ఒకటి దోచుకున్నాడు, ఇప్పుడు ఇంకోటి దోచుకుంటాడు. ఇదివరకు రామయ్య, ఇప్పుడు కృష్ణయ్య, ఎవడైతే వెంకయ్య, పుల్లయ్య. దోచుకోవడం ఆగల. మరి వారు చెప్పినటువంటి దోచుకోవడాలు నిజమై సామ్యవాదాలు కాపాడేటైతే రష్యా నిలబడాలి కదా, జర్మనీ నిలబడాలి కదా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కమ్యూనిజం నిలబడాలి. ఎక్కడా నిలబడలేదు, మొత్తం పోయింది. పోలాండ్లో పోయింది, పుట్టిన చోట. ఎందుకని? స్వేచ్ఛ ఉండదు కమ్యూనిజంలో. క్యాపిటలిజంలో స్వేచ్ఛ ఉంటుంది, సామ్యవాదం ఉండదు, సమానత్వం ఉండదు. స్వేచ్ఛ, సమానత్వం రెండూ కలిగినది వైదిక ధర్మం ఒక్కటే. ఇక్కడ నీకు ఆలోచించుకునే స్వేచ్ఛ ఉంది, అందరి గురించి ఆలోచించమని కూడా చెప్పింది. ఇదే వైదిక ధర్మ రహస్యం. ఆ వైదిక ధర్మం పై వర్గాలు, కింది వర్గాలు ఉండదు, అందరికీ ఒకటి. పై వర్గాలు ఎవరో బ్రాహ్మణులు అనుకున్న ఉదాహరణ ఎత్తుకొని వాళ్ళు వేదం చదువుకుంటారు. గిరిజనులు అందరికంటే ఏదో మామూలు అడవి జనులు, మామూలు వాళ్ళు, వాళ్ళకి చదువు లేదు అనుకుందాం. కానీ ఈ వేదం శాస్త్రమై, పురాణమై, కావ్యమై, హరికథై, బుర్రకథై గిరిజనుల్లోకి వ్యాపించింది. ఇంకేమిటి వేదం చదివేది ఏమిటి ప్రత్యేకం? విషయం తెలిసిందిగా నీకు. ఇప్పుడు ధూర్జటి కాళహస్తి మహత్యం కథ రాశాడు. అవి బోర్డు పద్యాల్లో రాశాడు ఆయన. 850 పద్యాలు ఏవో ఎన్నో ఉన్నాయి, ఎప్పుడో 500 ఏళ్ల క్రితం. దాన్ని ఇప్పుడు నేను ఈ రూపంలో చెప్పకపోతే ఆ కావ్యమే చదువుకుని అందరూ ఆనందించగలరా? ఇప్పుడు అలా చదివే పరిస్థితి లేదు. మనకి ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత తెలుగు మాటలే అర్థం కావట్లేదు, పద్యాలు ఎక్కడ అర్థమవుతాయి? ఇప్పుడు అందుకే అనన్య వాళ్ళు ఇంత అనన్య సామాన్యమైన తాపత్రయం పడుతున్నారు. లేకపోతే ఎందుకు ఇవన్నీ? కానీ బాధపడక్కల మనం. ఎందుకని? పర్వాలేదుగా, విషయం అర్థమవుతుందిగా. ఎందుకంటే పద్యాలు కంఠస్థం చేసి సాధించేది ఏమిటి? ఇదే విషయం అర్థం చేసుకుంటే గిరిజనుల్లో కూడా వైదిక ధర్మం ఎలా వ్యాపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. వ్యాపించింది కాబట్టే వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. ఆ అన్యోన్య దాంపత్యం ఫలితంగా తందె గర్భం ధరించింది. తందెకు మందస్మిత జిత కుందకు ప్రాణేశ్వరోపగూహన రచితానందకు వచనామృత నిష్యందకు నెలమసలే శైలజాతిపు కరుణన్. ఆవిడ నెల తప్పింది. ఆవిడ నెల తప్పితే ధూర్జటి పద్యం రాయడం ఎందుకండి? చూడండి, ఇందులో విశేషం. నెల తప్పడం సమస్య కాదు, మనం నెల తప్పుతాం, దాని గురించి పెద్ద విషయం కాదు అక్కడ. ఇవేం పెద్ద ప్రజ్ఞలు ఏమిటి? జంతువులు కూడా నెల తప్పుతాయి, నెల కాకపోతే ఏడాది తప్పుతాయి. ఏమిటట? ఎటువంటి స్త్రీ తంది? తందెకు మందస్మిత జిత కుందకు. మందస్మితం అంటే చిరునవ్వు. చిరునవ్వుతో ఆమె కుందం అంటే మల్లె మొగ్గల్ని జయించిందట. ఆమె నవ్వు నవ్వితే
నాథనాథుడు అనేవాటి తందే నువ్వు నవ్వితే మల్లెపూలు కూడా అలా ఉండవే, మల్లెపూలు కంటే అందంగా ఉంది నీ నవ్వు అనేవాటి. పో మావా నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు అని సిగ్గుపడేది. అలా అనడం వాళ్ళకి ఇష్టమే. ఇది అన్యోన్య దాంపత్యం అంటే. అందుకని పైన అన్నాడు అన్యోన్య దాంపత్యం అని. మీ భార్య నవ్వినప్పుడు మీరు అలా మెచ్చుకోండి. అందుకే ఏమిటా నవ్వు లోపలికి వెళ్ళి, ఏమిటి లోపలికి వెళ్ళింది, నువ్వు బయటికి వెళ్ళి అంటారు వాడు. అయిపోయిందా? మల్లె మొగ్గలు సిగ్గుపడే విధంగా ఉంది ఆవిడ నవ్వు. ఇది దూర్జుడు చెప్పాడు కదండి. ఇదే సినిమా కవులు హాయిగా దాన్ని మార్చారు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పటిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఏమిటి ఇవ్వద్దు? ఇది ఎక్కడిది? ఇది దూర్జుడిది. ఆమె నవ్వుల ద్వారా మల్లె మొగ్గల తెల్లదనాన్ని జయించిందని దూర్జుడు చెబితే, ఆ మల్లెపూలు నీ నవ్వుల తెల్లదనాన్ని అప్పటికే ఇవ్వద్దని నేను చెప్పాడు. విషయం అదే. అభివ్యక్తిలో తేడా. నేను ఆ సినిమా కవిని కాదనలా, గొప్పవాడు. అభివ్యక్తి కొత్తగా చెప్పాడు దాన్ని. విషయం అదే అని కొత్తగా చెప్పాడు. అనుమానం లేకుండా అది మంచి కవిత్వం, అందులో సందేహం లేదు. ఇదే తేడా. అంటే అప్పటి విషయాన్ని మనం కొత్తగా చెబుతున్నామండి. సంసారం కూడా ఇలాగే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి అంటే కొత్తగా చెబుతూ ఉండాలి విషయాన్ని. మొన్న ఎప్పుడో మెచ్చుకున్నాం కదా మళ్ళీ మెచ్చుకోవాలి, అదే మళ్ళీ నవ్వారుగా మళ్ళీ మెచ్చుకో. ఇదే అందువల్ల అన్యోన్యంగా ఉండాలి. అబ్బాయిని చూడండి, అందుకే ఆయన ఎప్పుడు అలా నవ్వుల్ని ఆవిడ నవ్వితే ఆయన మెచ్చుకుంటాడు. కాబట్టి నవ్వు మొహం ఉంటే అందంగా ఉంటావమ్మా. ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఆకుపచ్చగా ఉన్నావా, ఇంద్రనీలంలా ఉన్నావా కాదు, నవ్వుతున్నావా బాగుంటావు. ఏడు మొహం ఉంటే బాగుండవు. నవ్వేవాళ్ళు ఎవరైనా బాగుంటారు. అందుకే ఫోటోగ్రాఫర్లు చూడండి, ఇలా స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్, మనకు మైల్ ప్లీజ్, అది మన నవ్వం. చివరికి వాడిని అన్నావు ఫోటో సరిగ్గా తీయాల, ఫోటో వాడు ఉన్నదొన్నట తీస్తాడు, ఆయన ఏం చేస్తాడు నువ్వు నవ్వపోతే. మందస్మిత జిత కుందకు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఆవిడ, ఏడుపని తెలియదు. అందుకే నవ్వే బిడ్డ పుట్టాడు, మనల్ని కూడా ఆనందంగా ఉంచే బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ఎవరో చెప్పుకుంటాం. ప్రాణేశ్వరోపగూహన రచితానందకు ఆ నిర్మాణం చూడండి. నవ్వితే మల్లెపూల కంటే చాలా తెల్లగా ఉంది. ఎలా తెలిసింది? దుర్జుడికి సంబంధం విషయం కాదు కదా. ఆవిడ నవ్వితే దుర్జుడికి ఏమి సంబంధం ఉండే? దుర్జుడి భార్య నవ్వితే ఆయన వర్ణించాలి. నాథనాథుడు అనేవాడు తందే నువ్వు నవ్వితే ఎంత బాగుందని. కాబట్టి ఆయన ఎప్పుడు ఇలా దగ్గరికి తీసుకున్నా ఆవిడకి ఉపగూహన రచిత ఆనందకు పరవశించిపోయేదట కౌగిళ్ళు. ఐసు మంచుగడ్డలాగా కరిగిపోయేదండి భర్త కౌగిళ్ళు. అది కదా పాతివృత్యమన్నా అన్యోన్య దాంపత్యమన్నా. అందుకే ఆ గర్భంలో అత్యుత్తమమైన సంతానం కలిగింది. దృష్టి భర్త మీదే ఉంటే, దృష్టి భార్య మీదే ఉంటే ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఏదో మొహమాటానికి కాపురాలు చేస్తే మొహమాటం సంతానమే కలుగుతారు. భర్త ఇలా దగ్గరికి తీసుకోగానే ఆవిడకి పరమానందంగా ఉండేది. ఎందుకని? ఆయన ఎప్పుడు ఆవిడ నవ్వితే మెచ్చుకునేవాడు. ఆవిడ చేసిన చాలా పనులు ఆయన మెచ్చుకునేవాడు. ఏమైనా లోటుపాట్లు ఉంటే నెమ్మదిగా చెప్పేవాడు. అందుకని వాళ్ళ కాపురం ఆనందంగా ఉంది. వచనం మృత నిష్యందకు 3 లక్షణం చూడండి. 1 ఈవిడ లక్షణం ఆయన మెచ్చుకున్నాడు. 2 ఆయన కౌగులించుకుంటే ఈవిడ మెచ్చుకుంది. 3 ఊరంతా మెచ్చుకునే లక్షణం ఒకటి ఉందండు. చిన్న పద్యంలో ఎన్ని మంచి మాటలు చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. ఏమిటి నోరు మంచిది అవడం అంటే? వంకర మాటలు మాట్లాడకుండా కాస్త అందరినీ సానుభూతిగా పలకరించే పద్ధతి ఉంటే ఊరంతా మంచిగా ఉంటుంది. మనం అలా ఉండంగా ఎవరైనా పెళ్ళి అయినప్పుడు కనపడింది అనుకోండి, పెళ్ళి అయిన అమ్మాయి 1 ఏడాది తర్వాత కనపడింది, ఏమ్మా ఇంకా ఏమిటి విశేషం అంటే గర్భం, కడుపును కాయగా ఆయలా అండం. ఇంకా పిల్లకి మనస్సులో ఓ అర్జెంటుగా నేను సంతానాన్ని కనాలి, లేకపోతే నేను స్త్రీని కాదు. ఇప్పుడు సంతానం లేకపోతే స్త్రీ కాదా? ఇదిగో పెద్ద వెర్రి కామెంటరీ, వెర్రి వ్యాఖ్యానాలు. ఇక అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాటినా వాళ్ళకి సంతానం కలకపోతే ఇక మామూలుగా ఉండరండి. ఇగో సింహాసనం వెళ్ళి కప్పను కౌగులించుకో, కంచి వెళ్ళి బలిని కౌగులించుకో. అసలు కౌగులించుకోవాల్సిన వాళ్ళు సరిగ్గా కౌగులించుకుంటే అన్నీ జరుగుతాయి. ఇక కప్ప బల్లి ఎందుకు మళ్ళీను? ఇవన్నీ చెబుతారన్న సలహా. ఇంక వీళ్ళకి బెంగట్టేసి సంతానం లేదు, నేను పనికిరానేమో, నేను పనికిరానేమో, నేను పనికిరానేమో. ఇదే ఇన్ఫీరియారిటీ మనస్సుల్లో వచ్చేది. ఈ వెర్రి వ్యాఖ్యానాలు చేయకూడదు. వాళ్ళకి ఏది లేదో అదే అనడం. ఒక అమ్మాయి కొంచెం అనాకారిగా ఉండొచ్చు, బ్యూటీ పార్లర్కి వెళ్ళు, పిడిక్యూర్ చేయించుకో, మెడక్యూర్ చేయించు, అన్నీ క్యూరే, ఓ 1 లక్ష తగలేసుకో అండం కంటే ఈ మాటలు వద్దు. ఏమిటి ఇప్పుడు? అందం లేకపోతే అమ్మా నువ్వు బోడు చదువుకున్నావు, బోడు ధైర్యం ఉంది, అసలు నీకున్న ధైర్యం నాకు కూడా లేదు, శుభ్రంగా సంపాదించుకుంటావు, సుఖంగా బతుకు అని చెప్పండి ఆ పిల్లకి. ఆ పిల్ల ఆనందంగా ఉంటుంది. ఇదే నోరు మంచిదైతే ఊరు మంచిది అవడం అంటే. మన వ్యాఖ్యానాలు ఎప్పుడూ మంచివై ఉండాలి. వాళ్ళలో ఉండే అనుకూల లక్షణాలు చూడండి, ప్రశంసించండి. వ్యతిరేక లక్షణాలు చూసి ఊరికే వ్యతిరేకించకండి. అదే
వచనామృత నిష్యంద. ఆవిడ మాట్లాడితే అమృతం ప్రవహించినట్టుగా ఉండేదిట. ఎందుకని? నోరు మంచిదైంది, అందువల్ల ఊరు మంచిదైంది. చిన్న పద్యంలో 3 లక్షణాలు ముచ్చటైనవి. అటు సంసారానికి ఇటు గ్రామీణ జీవనం మొత్తం పనికొచ్చేలా చెప్పాడు. చూడండి, నవ్వుతూ ఉండండి, భర్తలు నవ్వినటువంటి వాళ్ళని భార్యల్ని మెచ్చుకోండి, హాయిగా అన్యోన్య దాంపత్యాన్ని సాగించండి, భార్యలు భర్తలు పరస్పరం కౌగిళ్లలో పరవశించండి, అప్పుడు మంచి సంతానం కలుగుతుంది. ఆ పైన ఊరందరితోనూ కూడా మంచిగా ఉండండి. ఇగో ఈ నెలదప్పడం పద్యం ఎందుకు రాశారంటే ఈ విషయాలు మనకి చెప్పడానికి రాశాడు. తందెకు మందస్మిత జిత నిర్జిత కుందకు ప్రాణేశ్వరోపగూహన రచితానందకు మంద వచనమృత నిష్యందకు నెలమసల శైలజాతిపు కరుణన్. ఎవరు అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారో ఆ కుటుంబం మీదే భగవంతుని యొక్క కరుణ ప్రసరిస్తుంది. అందువల్ల పరమేశ్వరుడు అనుగ్రహించి వీరికి మంచి సంతానము కలుగునగాక అంటే ఆ జీవుడు ఈ కడుపులో పడాలంట. ఏ జీవుడు పడాలి గమనించండి ఒకసారి, ఇది మంచి విషయం. మాస్టర్ సివివి గారి జీవిత చరిత్రలో ఉంటుంది. జీవుడు కడుపులో పడ్డమంటే మనం అనుకున్నాం తల్లి కడుపులో పడతా అనుకున్నాం, పొరపాటు కదా. ముందు తండ్రి కడుపులో పడతారని ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విషయం. తండ్రి కడుపులో పడటం ఏంటంటే మగవాళ్ళకి గర్భం వస్తుందా అంటారు, అది కాదు. కడుపులో అంటే కడుపులో పడ్డం కాదు. ఏ తండ్రి కడుపులో ఈ జీవుడు పుట్టారో ఆ తండ్రి శిరస్సు మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడండి. యోగ దర్శనంలో ఉంటుంది ఈ మాట. ప్రతి జీవుడు తల్లితో సంబంధం లేదండి, తండ్రి చుట్టూ తిరుగుతాడు. చుట్టూ తిరిగేవాడు చేసిన ప్రదక్షిణం ఈ తండ్రి నీళ్లు తాగినప్పుడు ఆ నీటిలో ప్రవేశించి ఆ నీటి ద్వారా ఈయనలో చేరతాడు. అది వర్షపు నీరు కావచ్చు, కాలువ నీరు కావచ్చు, ఫ్రిడ్జ్ వాటర్ కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, ఏదైనా సరే నీళ్లు తాగాలి. ఎందుకంటే జీవుడు ప్రయాణం చేసే వాహిక నీరు, విద్యుత్తు ప్రయాణం చేసే వాహకం రాగి తీగ. అది అర్థమవుతుంది కదా, జీవుడికి అంతే. అందుకే అస్థికలు తీసుకెళ్లి గంగలో కలుపుతారు, అస్థికలు పాతి పెట్టరు. ఎందుకంటే అస్థికలను అంటిపెట్టుకుని ఉంటాడు జీవుడు. ఆయన గోదావరిలోనూ గంగలోనూ కలిపిస్తే అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడు. లేకపోతే మన ఇంట్లోనే పెట్టుకుంటే మన చుట్టూ తిరుగుతాడు వాడు. దెయ్యం పట్టింది అంటాడు ఎవడో. ఇదే కారణం. ఆ జీవుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. తిరిగి తండ్రి నీళ్లు తాగినప్పుడు వాడికి అవకాశం దొరకాలి. అస్తమానం ప్రవేశించాడు, చక్కమని దొరతాడు అందులో. ఆ నీళ్లు ద్వారా లోపలికి వెళ్ళి ఆయన వీర్య కణాల్లో ప్రవేశిస్తాడు. తద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరాన్ని పొందుతాడు. అంతవరకు జీవుడే. తండ్రి దగ్గర ఉన్నప్పుడు జీవుడు, తర్వాత ఒక జీవ కణం, తర్వాత మరొక శోణిత కణంతో అది కలిసింది రక్త కణంతో. అక్కడి నుంచి జీవుడైంది, శరీరం పొందింది. శరీరం తల్లి ఇచ్చింది, కానీ జీవుడు తండ్రి ఇవ్వలేదు, కానీ తండ్రిలో ఉండి బయటకు వచ్చాడు. ఇది కారణం. నెల తప్పడం అంటే ఇది. ఇందులో ఈశ్వరుని కరుణ ఎందుకు ప్రసరించిందయ్యా? వీళ్ల కడుపున ఒక మహానుభావుడు పుట్టాలి అంటే వాడు పూర్వజన్మలో కూడా మహానుభావుడు అయి ఉండాలి, అంతో ఇంతో. లేకపోతే ఎలా పుట్టేస్తాడు ఒక్కసారిగా మహానుభావుడు? ఉన్నట్టుండెవరు మహానుభావులు ఎవరుగా? ఆ పూర్వజన్మ జీవుణ్ణి తిప్పి 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 ఈ తండ్రి దగ్గరికి తీసుకురావాలి, నాథనాథుడి దగ్గరికి. నాథనాథుల ద్వారా తండ్రి గర్భంలో ప్రవేశపెట్టాలి. అదే చేశాడు శివుడు. శైలజాతిపు కరుణ అంటే అర్థం. కాబట్టి భగవంతుని కరుణతో పుట్టే జీవుడండి శివానుగ్రహం వల్ల పుట్టేవాడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఇంకా పుట్టలేదుగా, అదే విచిత్రం. పుట్టని బిడ్డని వర్ణిస్తున్నాడు దూర్జటి. పుట్టని బిడ్డ ఎక్కడ ఉంటాడండి? తల్లి కడుపులో ఉంటాడు. కాబట్టి ఆ గర్భిణీ స్త్రీని వర్ణిస్తే బిడ్డను వర్ణించినట్టే. భసితాంగరాగ శోభా విలాసంబుతో ఎనవచ్చు ప్రతివచ్చు నానన పాండుగరిమా. భసితాంగరాగ శోభా విలాసంబుతో ప్రతివచ్చు ఆనన పాండుగరిమ. కంఠకాలాకల కాళి మచ్చవితోడ ఎనవచ్చు గుబ్బ సన్మొనల నలుపు. పరశివాకృతితోడ సరివచ్చు అణుతరంబన జాలి ఘనతరంబైన నడుము. స్వస్వరూప విచార సంప్రాప్త శాంతితో మార్పడు చిత్తైధమాన జడిమా. సరభసానంగ సంక్రీడ జరుగనీక దౌహృదము గర్భముననున్న తనయుడు ఈశుడై ప్రకాశింపగలడని అప్పుడే తెలుపు కరణి ఆ మందగామినికిని ఆతంది కామినికిని. ఇది మొత్తం కాళహస్తి మహాత్మ్యం అనే కావ్యంలోనే నాకు బాగా నచ్చిన పద్యం అండి. నాకు బాగా నచ్చింది. మీకు అన్ని పద్యాలు నచ్చచ్చు, కానీ నాకు బాగా నచ్చింది ఒకటి ఉంటుంది కదా, నేను చెప్పేస్తున్నాను మొహమాటం లేకుండా. అంత గొప్ప తత్వం ఉంది ఈ పద్యంలో. ఒక గర్భిణీ స్త్రీని దైవ లక్షణాలతో పోలుస్తూ వర్ణిస్తున్నాడు. గర్భిణీ స్త్రీకి మొహం తెల్లగా ఉంటుందండి. నల్లగా ఉన్నవాళ్ళు కూడా గర్భం ధరించినప్పుడు తెల్లగా అవుతారు. అదొక సౌకర్యం. గర్భం వచ్చింది నిప్పులు వస్తున్నాయని బాధపడక్కల్లా. నల్లగా ఉన్నవాళ్ళని కాస్త అందంగా అవుతావు, సంతోషించచ్చుగా. ముందు ఉన్నదాన్ని చూసుకుని ఆనందించాలి కదా. తెల్లగా అవుతారు ఖచ్చితంగా. తెల్లగా ఉన్నవాడు ఇంకా తెల్లగా అవుతారు.
నిజానికి చెప్పక్కల. ఆ తెలుపు ఎలా ఉంది అంటేట భసిత అంగరాగ శోభా విలాసంబుతో శివుడు పూసుకునేటువంటి తెల్లని మన్మధుని భస్మంలా ఉందిట ఆవిడ ముఖం తెలుపు. అంటే పుట్టబోయేవాడు శివుడు కాబట్టి ఈవిడలో శివలక్షణాలు ముందు ప్రవేశించాయి. తర్వాత శివుడు వస్తాడు. ముఖ్యమంత్రి గారి కాన్వాయి పేరు మీద 10 కార్లు వచ్చాక కదా ముఖ్యమంత్రి వచ్చేది. ముఖ్యమంత్రి ముందు వస్తే కుదరదు. కాన్వాయ్ అంటే కాన్వాయే. ముందు ఆయన లక్షణాలు రావాలి. కొంతమంది పోలీసులు దిగాలి, ఇక్కడేమిటి హడావుడి చేయాలి. అప్పుడు స్టెనో గారు దిగాలి, సెక్రటరీ గారు దిగాలి, చీఫ్ సెక్రటరీ గారు దిగాలి, సూర్యుడు దిగాలి, తర్వాత మిగిలిన వాళ్ళు దిగుతారు, కేవీపీ గారు దిగాలి. అప్పుడు కదా ముఖ్యమంత్రి దిగేది. అంటే ఈ లక్షణాలు ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే వీళ్ళందరూ వస్తారు. అలాగే శివుడు వస్తున్నాడు. శివుడు పుట్టబోతున్నాడు బిడ్డగా. కాబట్టి ఆ లక్షణాలు కనపడాలి. ఆ లక్షణం ముందు మొహంలో కనపడింది. అమ్మ ఆ తెలుపు అచ్చంగా శివుడు తెలుపులా ఉందిరా, శివుడు తెలుపులా ఉందిరా అంటున్నట్టు చూసిన వాళ్ళు. శివుడు పుట్టబోతున్నాడు. ఇంకో విచిత్రం చూడండి. కంఠహాలాకల కాళిమచ్చవితోడ ఎనవొచ్చు గుబ్బ సన్మొనల నలుపు. నేను చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. గర్భిణీ స్త్రీకి వక్షోజాల చివరి భాగాలు నల్లగా ఉంటాయండి. మరింత నల్లబడతాయి. సహజంగానే నల్లగా ఉంటాయి మామూలుగా ఎవరికైనా. గర్భిణీ స్త్రీకి మరింతగా నల్లబడతాయి. ఎందుకంత నల్లబడ్డాయి? సహజంగా గర్భిణీ లక్షణం నల్లబడతాయి. కానీ కవి అలా ఒప్పుకోడండి. ఆహా నేను చెప్తా అని. పుట్టబోయేవాడు శివుడు కదా. శివుడులో ఉండే ఒక నలుపు ఈవిడ కుచ చూసుకాల్లో చేరిందిట. శివుడు నలుపు చేరడం ఎక్కడ నలుపు? శివుడు మొత్తం తెలుపు. శివుడు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అమ్మవారు నల్లగా ఉంటుంది, విష్ణువు నల్లగా ఉంటాడు. శివుడు తెలుపు అండి, స్వచ్ఛమైన తెలుపు. ఆయన నల్లగా ఎక్కడ ఉంటాడండి? కంఠంలో ఒక మచ్చ ఉంటుంది ఆయనకి, అక్కడ మాత్రమే నల్లగా ఉంటాడు ఆయన. కంఠంలో మచ్చ, నల్లటి మచ్చ. నీలకంఠక అంటారు. నల్లని కంఠం కలిగిన వాడు అంటే మొత్తం తెలిపే. ఈ కంఠం దగ్గర పూర్తి కంఠం కూడా కాదు, ఒక మచ్చ. అది శ్రీచక్రం అంటారు మహానుభావులు. నమస్కారం. ఇది ఇక్కడ మచ్చ, అదొక్కటే నలుపు. ఆ నలుపు వచ్చి ఈవిడ వక్షోజాల చివరి భాగంలో చేరిందట. ఆ చివరి భాగాలు కుంకుడుకాయలంత అవుతాయండి, ప్లస్ నల్లగా ఉంటాయి, మరింత నల్లబడతాయి. ఇక్కడ మీరు ఆలోచించండి ఒకసారి, ఎంత గంభీరమైన తత్వం ఉందో ఇందులో. ఏమిటి? విషం వచ్చి, విషం నలుపు కాదు, విషం. శివుడు క్షీరసాగర మథనం జరిగింది, కామధేనువు పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, చాలా గొప్ప వస్తువులన్నీ పుట్టాయి. అమృతం పుట్టే ముందు చివరిసారిగా విషం పుట్టింది. అమృతానికి ముందు ఎప్పుడు? అమృతానికి ముందు విషమే పుడుతుంది, లెక్కది. ఆ విషయం నువ్వు భరించగలిగితేనే నిన్ను అమృతం వరిస్తుంది. చీకటిని భరించిన వాడు విద్యుత్తుని కనిపెట్టలేడు. విద్యుత్తుని, బల్బుని కనిపెట్టిన ఎడిసన్ ఎన్నో చీకట్లు భరించాడు తన జీవితంలో. చీకట్లు తాను భరించి వెలుగును మనకిచ్చాడు మహానుభావుడే. ఏదైనా అంతే. అందుకని విషాన్ని భరిస్తేనే అమృతం వస్తుంది నీ దగ్గరికి. విషం కనపడగానే భయపడిపోతే ఎలాగ? వచ్చింది విషం, ఇలా వ్యాపిస్తుంది, ముద్దలు ముద్దలు, మేఘాలు మేఘాలు. అందరూ శివుణ్ణి ప్రార్థించారు. శివుడు మహాత్యాగం చేశాడు. మరి ఏమిటండి అది? శివుడు చేసిన త్యాగం సామాన్యమైంది. తొందరపాటు కాద ఇది దోషిలి నొగ్గ సుధా ప్రసంగమా, ఎందులకీ విషము భరించి సహించి క్షమించి దాచితో. శివుడు విషం తాగిన సన్నివేశం మీద ఒక్కసారి నాకు భావావేశం వచ్చి పరమేశ్వర ఆలయంలో చెప్పుకున్న పద్యం ఇది. ఎందులకీ విషము భరించి సహించి క్షమించి దాచితో, తొందరపాటు కాద ఇది దోషిలి నొగ్గ సుధా ప్రసంగమా. ఇందరి మేలు కోరి ఒకడేమయినన్ మరి ఏమటన్సు, మాకందరకున్ వచించితివి ఆచరణమున నీలకంధరా. పరమేశ్వర, ఏమిటయ్యా నువ్వు విషం తాగావుట, నీ భక్తుడిగా నాకు బాధొస్తుంది అన్నాను నేను దేవుడితోటి. ఎందుకయ్యా నీకెందుకు బాధ? నేను విషం తాగితే అంటే, మరి మేమంతా సేవిస్తున్నాడు, కొంపదీసి ఆ విషయం నేనేమీ చేయలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా చేసుంటే మా పరిస్థితి ఏమిటి? మాకు దిక్కెవరయ్యా? దిక్కులేని వారికి దేవుడి దిక్కంటారు. దేవుడు విషం తాగేస్తే ఇంక దిక్కెవరండి? అమాయకమైన భక్తుల ఆలోచన ఇలాగే ఉంటుంది. బసవపురాణంలో పాలకురికి సోమని ఇటువంటి భక్తురాలు గొడగూచి, బెజ్జమహాదేవి ఇలాంటి వాళ్ళ కథల్లో ఈ మాటలు చెప్తారు. అందుకని అన్న, ఏమిటి తొందరపడి దోషులు పెట్టి తాగేసేమిటి ఇలాగ? ఏమిటి అది? ఏమైనా కోకోకోలనా? ఏదో మజానా? పానీయమా? శీతల పానీయమా? కొంపలు అంటుకుపోతే విషం తాగడం ఏమిటే? అమృతం అదేమన్నా? కానీ ఎందుకు తాగాడంటే ఆయన, ఏమవుతుంది విషం తాగితే? చచ్చిపోవడమేగా, అయిపోతాం, పోన్లే. అసలు నేను చావను, నాకు బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నది
సాక్షాత్ కాత్యాయనీ దేవి, ఉమా కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవానీ, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళాదేవి నన్ను వరించి పెళ్లి చేసుకుంది. నా ప్రాణం విషయం ఆవిడ చూసుకుంటుంది, నాకు అనవసరం. ఆవిడ మాంగళ్యం నన్ను కాపాడుతుంది. అదే శివుడికి నమ్మకం. తవ జనని తాటంక మహిమ అంటారు శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో. ఆ అమ్మవారి యొక్క తాటంకాల మహిమే శివుణ్ణి కాపాడిందని విషం తాగినా సరే ఆ నమ్మకం ఉంది ఆయనకి. అయినా కూడా ఆయన ఏమన్నాడంటే, దేవతలు భక్తులు ఉంటారు కదా కొంతమంది, ఎందుకండి అంటే, పోతే పోతామయ్యా, బతికితే బతుకుతాం, పోతే పోతాం. ఇందరి మేలు కోరి ఒకడు ఏమయ్యానని మరి ఏమటంచు. ఇంతమంది దేవతలు రాక్షసులు సుఖంగా బతుకుతారు నా వల్ల, నేను పోతే పోతానులే అంటే మొత్తం సమాజ క్షేమం కోసం ఒకడు త్యాగం చేస్తే అది గొప్ప త్యాగమే కదా. లేదా భగత్ సింగ్ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? సుభాష్ చంద్రబోస్ని ఎందుకు గౌరవిస్తున్నాం? 28 ఏళ్లకు చనిపోయిన అల్లూరు సీతారామరాజుని ఎందుకు గౌరవిస్తున్నాం? వాడు త్యాగాలు చేయబట్టే కదా. అలాంటి త్యాగమే శివుడు చేశాడు. అదృష్టవశాత్తు బతికాడు, అది వేరే విషయం. త్యాగమే కదా. అంటే శివుడి కంఠంలో మచ్చ కేవలం నలుపు కాదు, త్యాగానికి సంబంధించిన నలుపు. ఆ త్యాగం ఈవిడ వక్షోజాల చివర చేరిందంటే అర్థం చేసుకోండమ్మా, అక్కడి నుంచే కదా రేపు తిన్నాడు పుట్టి పాలు తాగేది. మరంటే త్యాగాన్ని తిన్నడికి ఆవిడ కుచచూచుకాల ద్వారా ఉగ్గుబాలతో పోసేసింది. అలాగే ఎవరికైనా మంచి గుణాలు వస్తే వివేకానందునికి ధైర్యమును త్యాగమును ఆయన తల్లి ఉగ్గుబాలతో అందించను. అంటే ఉగ్గుపాలు పోసేది చాలా చిన్న వయస్సులో, అప్పుడే ధైర్యాన్ని త్యాగాన్ని కూడా నేర్పింది అంట. ఈవిడ నిజంగానే పాలతో అందించింది. అంటే ఈ చివర ఉన్నది మరి శివుడి యొక్క కంఠం నలుపేగా, దాంట్లో ఉన్నది త్యాగమేగా, అక్కడి నుంచేగా పాలు తాగింది. అందుకని ఆ త్యాగాన్ని అందుకున్నాడు ఆయన. కాబట్టి చిన్నప్పటి నుంచి త్యాగమే. ఆయన చరిత్ర చూస్తాం మనం. 3వ లక్షణం, పరశివాకృతితో ఎనవచ్చు అణుతరం వనజాలి ఘనతరం బైన నడుము. గర్భిణీ స్త్రీకి గర్భం రావడానికి ముందు స్త్రీ సహజంగా నడుము సన్నగా ఉంటుంది. ఇలాగా నడుము ఇలా సన్నగా ఉంటుందండి. అందుకే ఆవకాయ జాడి ఇలా ఉంటుందండి. ఎందుకని? ఈ నడుములో అది ఫిక్స్ అయిపోవాలి, ఈ ఖాళీలో ఆ జాడి కుదరాలి. అందుకని జాడి ఆకారం ఇలా చేశాను. నీళ్ల బింద ఆకారం కూడా ఇలా ఉంటుంది, ఎందుకంటే ఈ నడుములో కుదరాలి. అప్పుడు కాలువరేవు నుంచి ఇంటికి నీళ్లు పట్టుకురావడం తేలికవుతుంది. అందుకని నడుము ఎప్పుడు సన్నగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు తెచ్చేవాళ్ళు ఆడవాళ్ళని కాదు నా ఉద్దేశం, ఎవరైనా సరే, ఎవరుంటే వాళ్ళు. మనమే ఇంతలా ఉంటే మరి బిందె ఎక్కడ పెడతాం? అది తేడా. అందుకని అంతకుముందు చాలా నడుము సన్నగా ఉందిట, ఇప్పుడు మరి లావైందండి. గర్భిణీ స్త్రీ కదా, 9 నెలల కడుపు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. కానీ చిత్రం ఏంటంటే అప్పుడు శివుడే, ఇప్పుడు శివుడే. ఎందుకని? అణుతరము ఘనతరము అణోరణీయాన్ మఖతో మహీయాన్. పరమేశ్వరుడు అణువులలోకెల్లా అణువైన వాడు. అంతకంటే సూక్ష్మమైన వస్తువు లేదు. అతి సూక్ష్మం. నానో టెక్నాలజీ అని వచ్చింది. ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం చేసి లోపలికి దోసేడు. ఇంకా సూక్ష్మం చేసి ఆ అతి సూక్ష్మాల్లో కూడా సూక్ష్మమైంది పరమేశ్వరుడు, పరమేశ్వర తత్వం. మహతో మహీయాన్, మహాపర్వతాలు ఏవీ ఉండనంత గొప్పగా ఉంటాడు ఆయన. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు కాదు 2 అడుగుల వామనుడు కాగలిగాడు. ఎన్ని లక్షల అడుగులో తిరిగిన త్రివిక్రముడు కూడా కాగలిగాడు. ముందు అణువు, తర్వాత ఘనం. అందుకని ఈ నడుము సన్నగా ఉన్నప్పుడు శివుడే, అణువైన శివుడు. లావుగా ఉన్నప్పుడు శివుడే, ఘనమైన శివుడు. మొత్తం మీద శివుడే. ఇక మనస్సు విచిత్రమైన దాన్ని ఎంత బాగా వర్ణిస్తున్నాడో. గర్భిణీ స్త్రీల్లో ఒక విశేషం ఏంటంటే అన్నీ వృద్ధి పొందుతాయండి. శరీరం అంతా లావుగా కనపడుతుందండి, తప్పదు కదా, ఆ స్థితి అటువంటి. కానీ మనస్సు చాలా తేలిగ్గా సూక్ష్మంగా ఉంటుందండి. దూది కంటే తేలికంటే అర్థం సున్నితం, మోస్ట్ డెలికేట్ అంటారు ఇంగ్లీష్లో చెబితే కానీ తెలియదుగా. మోస్ట్ డెలికేట్, ఆయన చాలా డెలికేట్ అండి అంటారు. డెలికేట్ అంటే ఏం చేస్తాం? డూప్లికేట్ ఒకటి చూడాలి. ఇక్కడ ప్రతిదానికి డెలికేట్ అయితే నడవ వ్యవహారం. కానీ ఉంటారు గర్భిణీ స్త్రీ చాలా సున్నితం. అందుకే మన సంప్రదాయంలో మీరు గమనించండి, 5వ నెలలో పుట్టింటికి పంపిస్తారు, లేదా 7వ నెలలో పంపిస్తారు. ఎందుకని? ఈ సున్నితమైన మనస్తత్వంతో ఈవిడ ఇంట్లో ఉంటే మొగుడు ఉంటాడు. ఈయన సున్నితం కాదు, ఈయన పెద్ద సున్నిపిండి. ఈయన సున్నితం కాదు. ఆ బకెట్ ఎట్టావా, క్యారేజ్ సర్దావా, కడజోడు ఎక్కడో చూసావా, ఇవన్నీ భారీకి 7 నెలలప్పుడు కూడా ఈ సేవలన్నీ చేయాలా? నువ్వు చేసుకోలేవా? ఇది ఆవిడ ఏ స్థితిలో ఉందో, చేయగలదో లేదో గమనించకుండా పూర్వం చెప్పినటువంటి మాటని మళ్ళీ చెప్పేసి చేయించుకుంటూ ఉంటారు. అందుకే ఇది ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడ ఉంటే ఇలాగే జరుగుతుందని మన సంప్రదాయంలో ఏం చెప్పారంటే 5వ నెలలో పుట్టింటికి తీసుకెళ్ళిపోండి, లేదా 7వ నెలలో తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంచకండి. ఉంటే ఈ మొగుడాడు తినగా ఉన్నాడు ఏదో చెప్తూనే ఉంటాడు. ఆ బకెట్, బరువైన బకెట్ మోస్తుంటే పొరపాటుని జారి పడితే ఏం కావాలి? మనకు అర్థం కాదు అది.
అది సంప్రదాయంలో ఉండే గొప్పదానికి సాంప్రదాయకమైన ఆచారాలు హిందూ సంప్రదాయాలు మాట్లాడకుండా పాటించేయడమే ముందు. అది మంచి చెడ్డ తర్వాత విషయం, ముందు పాటించేయడమే అంత గొప్పది. మనస్సు అంత సున్నితం ఉండే ఒక్క మాట పడలేదు. గర్భిణీ స్త్రీని మీరు పొరపాటున ఒక మాట తిడితే ఆవిడ కన్నీళ్లు పెడితే చాలా దోషం అండి. ఆ బిడ్డ లోపల బిడ్డ చెడిపోతాడు, దెబ్బతినేస్తాడు, వాడికి అవయవం పనిచేయదు. అంతేకాదు ఆవిడ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు కొట్టు మొహం వాడే పుడతాడండి. మీకు ఉదాహరణ అనుమానం లేదు, గాంధారి కంటే ముందు కుంతి ప్రసవించింది, ధర్మరాజు పుట్టాడు. ఆ వార్త గాంధారికి తెలిసింది. ఇంకా నాకు ప్రసవం కాలేదే, నాకు బిడ్డ పుట్టలేదే, రాజ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే అసూయతో కడుపు మీద మోదుకుందండి. ఆ మోదుకున్నాక పిండం 101 భాగాలైంది. ఆ 101 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు, వాడి జీవితం అంతా అసూయ. ఎందుకని అసూయతో మోదుకుంది ఈవిడ కడుపు మీద. అసూయ ఉన్నవాడే పుట్టాడు. తండ్రి అలా మోదుకోలేదు, ఆ అవసరం రాలేదు. ఆవిడ పరమేశ్వర ధ్యానం చేసింది కాబట్టి చిన్నప్పటి నుంచి శివ ధ్యానం చేసే కన్నప్ప పుట్టాడు. ఇంత తేడా ఉందండి గర్భిణీ స్త్రీ సంతానం కలగడం అంటే. మన 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 ప్రయత్నం చాలా ఉంది అందులో, మనం ఉండాల్సిన మనస్తత్వం. అందుకనే మార్పడు చిత్తైధమాన జడిమ స్వస్వరూప విచార సంప్రాప్త శాంతితో. ఈ మనస్సు, ఇంత తేలికైన మనస్సు ఎప్పుడు శాంతిస్తుంది అంటే ఆత్మవిచారం చేయాలి. స్వస్వరూప విచారం. నేనెవరు నేనెవరు నేనెవరు. ఇవి ఇప్పుడు మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు. నేనెవరు అంటే వింటున్నవాడు నేను, మీ నేను, చెబుతున్నవాడు నా నేను. కానీ ఇంకోసారి ఈ చెప్పేవాడు వింటాడు, వినేవాడు చెబుతాడు. ఇంకోసారి వీరేమీ చెప్పరు, వారేమీ వినరు, అయినా బతికే ఉన్నారు. మరి ఆ నేను ఎప్పుడు అలాగే ఉంది లోపల. ఈ విషయాలన్నీ తెలియనప్పుడు కూడా నేను నేనే, నా పేరు ఫలానా. ఈయన్ని తెలిసాక కూడా నేను నేనే, ఇవన్నీ మానేసాక కూడా మళ్ళీ నేను నేనే. ఈ నేనులో మార్పు లేదండి, ఈ శరీరంలో మార్పులు ఉన్నాయి. కానీ ఇది మనం విచారణ చేసిన కొద్దీ ఈవేళ ఒక సీడీలో చెప్పేటువంటి వ్యవహారం కాదు. కానీ ఈ ఆత్మవిచారం అంటారు. ఇది చేసే కొద్దీ మనస్సు శాంతిస్తుంది, హాయిగా ఉంటుంది. జరిగే వాటిని జరగని అవన్నీ నేనా ఏమన్నా నాకేమిటి సంబంధం. ఇదే స్వస్వరూప విచారం. అప్పుడు మనశ్శాంతి. అప్పుడు చిత్త ఏధమాన జడిమ, మనస్సులో వృద్ధి పొందే జడభావం, జగత్తు మీద వ్యామోహాలు ప్రేమలు ఉన్న ఇవి నశిస్తాయి క్రమంగా. ఈ రకంగా ఇంకో చమత్కారమైన మాట చెబుతున్నాడు. సరభసానంగ సంక్రీడ జరుగనీక. అనంగ సంక్రీడ, అనంగుడు అంటే మన్మధుడు. కాబట్టి మన్మథ క్రీడ అంటే మీకు తెలుసు, పెద్దలు నేను చెప్పక్కర్లేదు. రతిక్రీడ. గర్భిణీ స్త్రీతో రతిక్రీడ జరపకూడదు, శాస్త్రం నిషేధించింది. ఒకవేళ ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది లోపల బిడ్డకి. వీరి ఆవేశాల్లో వీరు ఉంటారు, వారి గురించి చూడకపోతే ఎలాగ పిండం ఏ దేశంలో ఉందో. మరి వీరికి వాంఛ ఉంటే గర్భిణీ స్త్రీ కోరిక తీర్చాలి. మళ్ళీ అది ఉంటుందండి శాస్త్రం. గర్భిణీ స్త్రీ ఏ కోరినా కాదనకూడదు. ఆవిడ మిఠాయిని కావాలంటే ఇచ్చేయాలి. ఆవిడ సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి. ఆవిడ బీచ్కి వెళదామంటే వెళ్ళాలి. ఆవిడ కోరికలు తీరకపోతే ఈ అసంతృప్తితో ఉన్న వెర్రివాడు ఒకడు పుడతాడు, సమస్య. అంతేకాదు ఆవిడ భర్తతో కలవాలని కోరితే భర్త కలవాలి. కానీ సరభస ఆనంగ సంక్రీడ కుదరదు. ఆ క్రీడలో వేగం పనికిరాదు, తొందరపాటు పనికిరాదు. ఇది ఇంకెంతకంటే ఈ విషయం వివరించడం బాగుండదు. ఇక్కడ ఇందులో రహస్యం ఉంది చూడండి, తత్వం, ఒక చమత్కారం ఉంది, ఒక వ్యంగ్యం ఉంది. ఏమిటంటే అసలు ఈ మన్మథ క్రీడకి మూలం ఎవరండి? మన్మథుడు. మన్మథుడికి శత్రువు ఎవరండి? శివుడు. శివుడు కడుపులో ఉన్నాడు, అందుకే మన్మథుడు అంటే నీ వేషాలు ఇక్కడ వేయకుంటున్నట్ట. ఇది చమత్కారం. దీనికోసం రాశాడు గురించెట్టికి. గర్భిణీ స్త్రీతో కలవకపోవడం ఇవన్నీ పెద్ద సమస్యలుగా తెలుసు అందరికీ. చెప్పాలేమిటి? లోపల ఉన్నవాడు శివుడు కాబట్టే బహుశా మన్మథ క్రీడకి ఆటంకం కల్పిస్తున్నాడు. ఎందుకంటే మన్మథుడు విజృంభించడం శివుడికి ఇష్టం ఉండదుగా. అందుకని కూడా లోపల ఉన్నవాడు శివుడే. ఎంత మహత్తరమైన కవిత్వం ఉండేది. అందుకే నాకు బాగా నచ్చిన పద్యం అంటున్నది. ఎంత చమత్కారం ఇది. ఈ రకంగా దౌహృదము గర్భముననున్న తనయుడు ఈశుడై ప్రకాశింపగలడు. దౌహృదము ఎంత అందమైన మాట చూడండమ్మా. గర్భిణీ స్త్రీని దౌహృది అంటారు. దౌహృదం అంటే ప్రెగ్నెంట్ లేడీ. ఎందుకని? 2 హృదయాలు కలిగింది. నువ్వు తినేటప్పుడు నీ గురించి తింటే సరిపోదు, లోపల బిడ్డ కోసం 2 మెతుకులు ఎక్కువ 2 మెతుకులు కాదు 2 ముద్దలు ఎక్కువ తినాలి. డాక్టర్ గారు వచ్చి ఏమండి మీకు ఏదో 6వ నెల, మీరు ఇప్పుడు ఆకుకూర వాడాలి, మీరు తోటకూర వాడాలి, మీరు గోంగూర వాడాలి అంటే అదే వాడాలి, తప్పదు. నాకు ఇష్టం లేదండి నేను చాక్లెట్ తింటా అంటే కుదరదు. డాక్టర్ చెప్పిందే తినాలి. ఎందుకంటే లోపల ఉన్నవాడు కోసం. వాడు బయటపడ్డాక నీ ఇష్టం, నువ్వు ఏమైనా తిను, చివాటు తిను, చెప్పు దెబ్బలు తిను, వద్దన్నది ఎవరు? అప్పుడు ఆయన చెప్పినట్టు వినాల్సిందే. అదే దౌహృదం. లోపల ఉన్నవాడు శివుడే, ఆయన శివుడై ప్రకాశిస్తాడని తెలిపినట్టుగా ఆ తందె కామినికిని అమ్మందగామినికిని. ఇది విశేషం తెలుగు కవిత్వంలో.
ఒక గర్భం ధరించిన స్త్రీని ఎంత అందంగా వర్ణించాడు, ఎంత శాస్త్రం ఉంది, ఎంత తత్వం ఉంది, అన్నిటినీ మించి ఎంత కవిత్వం ఉంది, ఎంత గొప్పవండి ఈ కావ్యాలు. జోహార్ దూర్జటి మహాకవి. ఆ రకంగా కొన్ని నెలలకి ఆమె ప్రసవించింది. చక్కని పండంటి బిడ్డ పుట్టాడు. ఆయన నెమ్మదిగా ఆయన బిడ్డ పుట్టినవాడిని కాస్త అలా మంచం మీద పడుకోబెడతారు, ఉయ్యాల్లో పడుకోబెడతారు, బొర్ర పడుతూ ఉంటాడు, కాస్త పాకుతూ ఉంటాడు, లేచి తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. వీటిని వర్ణిస్తున్నాడు చూడండి. ఆయన ఉయ్యాల్లో పడుకుని నవ్వుతున్నట్ట. ఆ నవ్వు ఎలా ఉందో తెలుసా? శివభక్తి రహితమై చెడియ జగంబని నవ్వినట్లు ఈయన నవసాగే. ధృతిమోగ బంధంబు తెగదన్ను గతి ముద్దుటడుగులెత్తి విదంచుట అడజొచ్చే. భవపరాంగుడైన పగిది సత్వముగూడి పొత్తుల పాన్పుల బోర్లబడియే. శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండుగతి ఉండు చందమున కూర్చుండసాగే. శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండసాగే. తడవియాడే వసుంధరా స్థలమునందు విశ్వపతి తత్వమను మణి వెదకురీతి. దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగుబెట్టెడు గతి తప్పటడుగు పెట్టే. దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగుబెట్టెడు గతి తప్పటడుగు పెట్టే. బాలుని ప్రతి చర్యని శివునికి చేసేటువంటి సేవగా భావించి ఎంత అందంగా వర్ణిస్తున్నాడు. ఆ ఉయ్యాల్లో పిల్లాడు నవ్వుతున్నట్టు. ఆ నవ్వు ఎలా ఉందంటే, శివభక్తి లేకుండా చెడిపోతుంది రాజ్యాంగం. ఏం వెర్రివాళ్ళు, ఈ ప్రపంచం శాశ్వతం అనుకుంటున్నారా? ఈ మనుషులు, వ్యామోహాలు, బంధాలు, డబ్బులు ఇవన్నీ మిగులుతాయా? దైవభక్తి లేకుండా చెడిపోతుందిరా రగమని ఇలాగ వైరాగ్యంతో నవ్వుతున్నట్ట. మామూలు నవ్వు కాదది. రెండోది, ఉయ్యాల్లో పిల్లలు ఇలా కాళ్ళు ఇలా తప్ప కొట్టుకుంటాడు. ఉయ్యాలకేసి కొట్టుకుంటాడేమో మనం కంగారు పడి మధ్యలోకి జరుగుతూ ఉంటాం. మళ్ళీ వాడు కిందకి జరిగిపోతూ ఉంటాడు. ఆ ఉయ్యాల కమ్మీలకు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఉయ్యాల లేవు కాబట్టి తెలిసే అవకాశం లేదు. స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి ఏమిటో ఇలా. వాడు ఏదైనా తింటే పొరపాటు కడుపు దేవేసి బయటకు వచ్చేస్తుంది. ఇది ఉయ్యాలు. అలాంటివి ఉండకూడదు. ఇలాంటి చెక్క ఉయ్యాలే ఉండాలి. ఉంటే కాసేపు ఇలా ఊపుతారు. నీకు ఊపే కడి లేకపోతే ఒక తాడు కట్టు. ఆ తాడుతో అయినా ఊపాలి. కానీ అది ఈ స్ప్రింగ్ ఉయ్యాల ప్రమాదం అండి. బిడ్డలు సరిగ్గా పెరగరు. ఆందోళనతో పెరుగుతున్నారు చూడండి యువతరం. కావాలి స్ప్రింగ్ ఉయ్యాల్లో ఊగాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాడు ఉయ్యాల్లో ఉండగానే మీరు ఆందోళన చేసేసారు. వాడిని ఇలా పెట్టేసి వాడికి పెరిగే కూడా ఆందోళనే. అదే ఉయ్యాల ఇలా ఊపితే అది ఆందోళన. ఆందోళన అంటే ఉయ్యాల కూడా అవసరం. ఇలా ఊగడం వేరు, ఇలా ఊగడం వేరు కదండి. ఇలా ఊగడం అంటే రేపు దీన్ని పైకి కిందికి దంచేయడం, దీన్ని ఊగడం ఎందుకైంది? ఇలా ఊగాలి. ఇలా ఊగితే ప్రశాంతంగా ఉంటుంది. ఉయ్యాల కూడా మనం ఆనందంగా ఊగుతాం. ఆ ఉయ్యాల్లో గొప్పతనం అది. అందుకని అడుగులు ఇలా కొట్టుకుంటున్నాడు, తప్ప కొట్టుకుంటున్నాడు కాళ్ళు. అది ఎలా ఉందంటే, ధృతి మోహ బంధంబు తెగదన్ను గతి. నాకు పెళ్ళొద్దు, నాకు పిల్లలొద్దు, నాకు ఆస్తులొద్దు, ఏమొద్దు, నాకు ఈ వేటాడ్డాలు అవి వద్దు, నాకు శివుడు కావాలి అంటే ఏది ఇచ్చినా సరే తోసేస్తున్నట్టుగా, కాళ్ళతో తన్నేస్తున్నట్టు. ఎంత ఆశ్చర్యకరమైన వర్ణన ఇది. నాకు భగవంతుడు కావాలి, నాకు ఈ ప్రపంచం వద్దు, మీరు ఏమి ఈ బొమ్మలు దెమ్మలు నాకేం అక్కల అని ఇచ్చిన బొమ్మల్లా కాళ్ళతో తన్నేయడమే. అలా తన్నుతున్నాడేమో అన్నట్టుగా తన్నుతున్నట్టు. కొన్ని నెలలకి బోర్లబడ్డాడు. కొన్ని రోజులకి అది ఎలా ఉందిట, ఇలా ఉన్నట్టుండి ఇలాగా ఆ ఎడం చేయి మీద ఇలా ఆనుకుని బోర్లా పడతాడు. వెంటనే మన వాళ్ళు బోర్లా పడ్డాడు. బొబ్బట్లో ఉండండి, పక్కకి తిరిగాడు, పాయసం ఉండండి, అమ్మ అన్నాడు, అడుగులో ఉండండి, ఏవో చెప్పేస్తే అరిసెలు ఉండండి. ఇది గమనించండి హిందూ సంప్రదాయాల్లో గొప్పతనం. ఎందుకు ఇవన్నీ వండడం? అసలు వాడు తింటాడండి? వాడు నోట్లో అరిచెడితే వాడు బతుకుతాడా? వాడు నోట్లో బొబ్బట్టెడితే వాడు బొబ్బైపోడు, దెబ్బైపోడా? బొబ్బట్టు ఎడతావా? బొబ్బట్టు పెద్దవాడికి అరగదు. బొబ్బట్టు అరగాలంటే దాంట్లో దోసకాయ పచ్చడి తినాలి. అది కూడా దోసకాయ ముక్కల పచ్చడి కాదు, చింతపండు పులుసు వేసిన పచ్చడి, నీళ్లు గారుతూ ఉంటుంది. ఆ పచ్చడి తినాలి. ఎందుకంటే బొబ్బట్లో మైదాపిండి ఉంటుంది, అది అరగదు, పక్కకి పట్టేస్తుంది. పట్టేసి మైదాపిండి ఇలా ఉంటుంది లోపల, ఇలా గొట్టం కాదు అది, ఇలాగా SY X అన్ని కలిపేసి ఉంటాయి ఇందులోంచి ఇది వెళ్ళాలంటే ఈ మైదాపిండి ఆ చింతపండు పులుసుతో కూడిన దోసకాయ పచ్చడి పెడితే ఆ చింతపండు పులుసు ఇలా బుస పొంగుతూ ఉంటుంది కదా, అది గోడలకు పట్టిన మైదాపిండి లెక్కెడిపోతుంది. అప్పుడు నీ కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. లేదా బొబ్బట్టు ఏదోలా ఉందంటాం, మరి అలాగే ఉంటుంది. అందుకే మన వాళ్ళు శాస్త్రం, వంట కూడా గొప్ప శాస్త్రం. బొబ్బట్టులోకి దోసకాయ పచ్చడి, ముంజికాయ తింటే వెంటనే ఆవకాయ బాధ తినడం, అది దానికి విరుగుడు. జున్ను తింటే వెంటనే నీళ్లు తాగడం, నీళ్లు తాగితే అంత మంచిది. జున్ను తినక లేకపోతే అరగదు. ముంజికాయలు తిన్నాం, తాటికాయలు ముంజికాయలు అంటారు కదా, వేసవకాలం వస్తాయి, అవి తింటే వెంటనే మామిడికాయ బద్ద తినండి. అప్పుడే ఆవకాయ కూడా వస్తుంది చూడండి, మీకు మామిడికాయ బద్దలు దొరుకుతాయి. ఇది లెక్క.
అన్నం తినడంలో కూడా ఇంత గొప్ప శాస్త్రం ఉందండి. ఏమనాలి ఈ భారతదేశాన్ని? అసలు ఎంత పొగిడితే సరిపోతుంది? అటువంటి దేశంలో పుట్టినందు గర్వించాలండి నిజంగా. ప్రతి చర్యలోనూ ఇంత గొప్ప శాస్త్రం ఉంది. అదే బోర్లా పడితే బొబ్బట్లు ఉండదామని చూసింది తండే. బొబ్బట్లు సరే, దూర్జునికి బొబ్బట్లు అక్కల. ఆయన ఏమంటున్నాడు? భవపరాంగుకుడైన పగది సత్వము గూడి పొత్తుల పాన్పుల బోర్లబడి. నాకు ఈ ప్రపంచం నచ్చట్లా, నాకు అక్కర్లేదని ఇలా వెలకిలా ఉన్నవాడు నాకు అక్కలా అని బొర్రపడ్డట. అంతే కదా మరి. ఇలా తిరిగాడంటే అర్థం, ఇలా తిరిగాడంటే వెలకిలా అంతా కావాలని అర్థం, ఇలా తిరిగాడంటే ఏం అక్కర్లేదని అర్థం. నాకు అక్కర్లేదు ఈ ప్రపంచం, నాకు శివుడు కావాలి. ఈ దిక్కుమాలి ప్రపంచాన్ని చూడడం మానేస్తే తప్ప శివుడు కనపడ్డావు అని తిరిగిపోతున్నట్ట. ఇప్పుడు వండిన బొబ్బట్లు ఏం చేయాలి? శివుడికి పెట్టాలి. మా వాడిని మళ్ళీ ఇలా తెప్పబోయాలి. ఇంత అర్థం కనిపిస్తుంది ఆ బిడ్డ చర్యల్లో. ఇంకొంచెం కొన్ని రోజులు గడిచాయి. కాసేపటికి పక్క మీద పడుకోబెడతారు కదా, అస్తమానం ఉయ్యాలి కదా, పక్క మీద పడుకోబెడతారు. పడుకోబెట్టి నెమ్మదిగా బోర్లా పడుతుంటే అమ్మాయి పాకుతున్నాడు అనుకుంటారు. కాసేపటికి ఇలాగ నెమ్మదిగా వెనకాల కూర్చోబెట్టాలి కదా, అలవాటు చేయాలి కదా. ఓ తరగడ ఒకటి గోడకేసి, మంచం కూడా గోడకు తగిలించి దగ్గరగా వేసి తరగడ గోడకేసి కూర్చోబెడతారు. అప్పుడైనా కూర్చున్నట్ట శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. ఇది అమ్మవారి వర్ణన మీరు లలితా సహస్రంలో. అక్కడి నుంచి మొత్తం నఖశిఖ పర్యంతం వర్ణన అది వేరే. ఈ ఉన్నతమైన వైభవంతో శ్రీమాత మణిద్వీపంలో చింతామణి పీఠం మీద తన ఆసనం మీద ఇలా లలితాదేవి చిత్రాలను చూడండి. లలితా సహస్రనామం పుస్తకాల్లో ఉంటుంది. శివుడు వెనకాల పడుకుని ఉంటాడు, శ్రీమాత ఇలా కూర్చుని ఉంటుంది. ఎంత మహారాణిలా రాజసంతో, ఏమిటి నేనే ప్రపంచానికి అధినేత్రిని, నన్నెవరేం చేస్తారు, నేనే దీన్ని అంతా నియంత్రించగలను, నా భక్తుల సంగతి నేను చూసుకుంటా అని సగర్వంగా, అంతేకాదు సమందహాసంగా ఓ చిరునవ్వు, గర్వంతో కూడిన చిరునవ్వు నవ్వుతుంది అమ్మవారు. ఆవిడ చిరునవ్వును చూస్తే మనకు ఆనందంగా ఉంటుంది. అమ్మ నవ్వుతోందిరా, మన సంగతి చూసుకుంటుందిరా అని. అలా కూర్చుంటున్నట్టు ఈ బిడ్డ శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండసాగే. ఇది ఏదో శ్రేయో రాజ్యం మీద కూర్చున్నట్టుగా దర్జాగా కూర్చున్నాడు. ఇక్కడ బలహీనత లేదు. చిన్నప్పటి నుంచి మహారాజే. ఆ పైన పాకుతున్నట్ట. పాకినప్పుడు ఏం చేస్తారని పిల్లలు ఇలాగ బోర్లా పడి కొంచెం లేస్తారు, లేచి చేతుల మీద ఆనుకుంటారు. ఆనుకుని కదా పాకేది. అలా 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 ఉంటే ఏదో వెతుకుతున్నట్టుగా ఉందిట. ఏం వెతుకుతున్నాడు? తడవియాడు వసుంధరా స్థలమునందు విశ్వపతి తత్వము అనుమణి వెదకురీతి. శివతత్వం ఎక్కడైనా ఉందా ఈ జగత్తులో? ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా అని వెతుకుతున్నట్ట. అలా పాకుతున్నట్ట. ఎంత అద్భుతమైన వర్ణన. ఇంకా చూడండి, చివరి ముగిస్తూ కూడా మంచి మాట. పాకడం అనేది వెతకడం అయితే, వెతికితే ఏమైనా దొరికిందా అని అనుమానం వస్తుందిగా మనకి. ఇలా పాకాడు, ఇలా అన్నాడు, తడుపుకుంటాడు, బాగానే ఉంది. శివతత్వాన్ని గురించి వెతుకుతున్నాడు. విశ్వపతి తత్వం అనే మణి, ఆ మణి ఏదో పోగొట్టుకున్నవాడు వెతుకుతామే, అలా వెతుకుతున్నట్ట. ఆ వెతుకుతుంటే పోనీ వెతికింది దొరకాలి కదండి. దొరికింది. దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగుబెట్టెడు గతి తప్పటడుగుబెట్టి. ఈ పాకడం అయ్యాక బిడ్డ ఏం చేస్తారండి? కొన్ని నెలలు అయ్యాక నెమ్మదిగా పాకుతూ ఉంటే ఒక మంచం ఉంటుంది అక్కడ, నవ్వారు మంచం. ఆ మంచం పట్టుకుని పైకి లేస్తాడు. బిడ్డ తల్లి కావాలని లేపుతుంది. లేపి ఏం చేస్తుంది? అలా వదిలేదు. ఆ మంచానికి ఆ కోడి దగ్గర బిడ్డ ఉంటే ఈ కోడి దగ్గర తల్లి ఉంటుంది. వీళ్ళిద్దరికి మధ్యలో కోడ్ లాంగ్వేజ్, మంచం కోడ్ లాంగ్వేజ్. దాన్న బంగారు కొండే, నా బజారు బండే, దామ్మా అంటుంది. అంతే. ఆ బిడ్డ అమ్మ 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 అని ఇలా నవ్వుకుంటూ ఆ మంచాన్ని పట్టుకుని ముందుకెడతాడు. తప్పటి అడుగులు అంటారు దాన్ని. ఎందుకంటే ఎక్కడ పడిపోతారో తెలియదు. తల్లి ఏం చేస్తుంది? గమ్మత్తుగా నడక నేర్పడం కోసం ఇంతవరకు మంచం గోడ దగ్గర ఉన్న పెద్ద మనిషి అక్కడ ఉండదు, కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎందుకని? ఇంకొంచెం నడక ప్రాక్టీస్ నేర్పాలి తన కోసం. అంటే బిడ్డ నడుస్తాడు. నీకు వాకింగ్ ప్రాక్టీస్ చేస్తాను అంటే వాడు నడవడు. నాకెందుకు దిక్కుమాలిన ప్రాక్టీస్ అంటాడు. నేను నీ ఊళ్ళో కూర్చుంటా అంటాడు. ఇది విద్య నేర్పే విధానం మీరు గమనించండి. ఉపాధ్యాయులు విద్య ఎలా నేర్పాలి అంటే, విద్య నేర్పుతున్నామని వాడు అనుకోకూడదండి, ఆడుకుంటున్నాం అనుకోవాలి, అలా నేర్పాలి. ఈ కావ్యం సరదాగా మధ్య మధ్యలో చెలోక్తులతో ఎలా చెబుతున్నామో దయచేసి ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటున్నారో మీరు పాఠాలు ఇలాగే చెప్పండి. నమస్కారం. జాతి బాగుపడుతుంది.
క్లాసులోంచి కుర్రాడు కదలొద్దు, కదిలాడంటే మనం దెబ్బతిన్నాం అనమాట. వక్త మాట్లాడుతుంటే జనం మధ్యలో వెళ్ళిపోయారంటే ఏంటండి? వెనక ఎప్పుడో ఒక చోట మాట్లాడడానికి వెళ్ళాను నేను. రామాయణం మీద ఉపన్యాసాలు జరుగుతున్నాయి. రెండో రోజు నా ఉపన్యాసం అయోధ్యకాండ మీద, అంతకుముందు బాలకాండ మీద ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. రెండో రోజు వెళ్ళాక నేను అడిగా, ఊరికే ప్రేక్షకుల్లో కొంతమంది ఎవరో ఉంటే, ఏమంటే నిన్న ఉపన్యాసం ఎలా ఉందన్న ఆయనండి, జనాన్ని కదిలించారండి అన్నాడు. అంటే ఏదో చాలా బ్రహ్మాండంగా జరిగిందేమో, జనాన్ని కదిలించేసేట్టు ఏకంగా అనుకున్నాను. లేదు, ఒక్కడు లేడు ఆయన ఉపన్యాసం ప్రారంభించాక. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం. అది కదిలించడం, సీట్లోంచి కదిలించాడు. ఓ పావుగంట అయింది ఈ సుత్తి అనుకుని వెళ్ళిపోయారు మొత్తం అందరం. ఇది ఓహో ఇలా కూడా కదిలించచ్చు అనమాట అనుకున్నాను నేను. అది ఉపన్యాసం అంటే అలా కదిలించడం కాదండి, మనస్సుని కదిలించాలి. కాళ్ళు చేతులు ఆడించడం, సీట్లోంచి లేచి వెళ్ళిపోవడం కాదు. సరదాకి పోనీ 10 నిమిషాలు విందాం అనుకున్నవాడు కూడా సరదా ఏమిటి, ఇవాళ పనులన్నీ మానేసి ఈ మాటలు విందాం అనుకోవాలి. అది ఉపన్యాసం అంటే. కేవలం గంభీరంగా తత్వం చెప్పేస్తే కుదరదు, మధ్యలో చొరొక్తులు ఉండాలి. ఒట్టి ఉప్మా రుచించదు, మధ్యలో జీడిపరుకులు ఉండాలి, జీడిపప్పు. అలాగని మొత్తం జీడిపప్పు అయిపోకూడదు, పప్పు అయిపోతుంది ఉపన్యాసం. అసలు కథ ఉండాలి, దాంతోపాటు ఇవి ఉండాలి. లేదా ఎవడు వింటాడు? పరిహాసములైన శుభ ప్రసంగము అని అన్నారు. పనికిరాదు. పరిహాసం ఉంటేనే మంచి ప్రసంగం. అది మధ్యలో ఉండాలి. పాఠం చెప్పేటప్పుడు రసమయంగా చెయ్యాలి దాన్ని, అప్పుడు ఖచ్చితంగా వింటాడు. అందుకే తల్లి చూడండి, విద్యలా నడక నేర్పాలి పిల్లాడికి. నువ్వు ఇవాళ 50 అడుగులు నడవాలి, చంపేస్తాను లేకపోతే అంటే వాడు చచ్చూరుకుంటాడు తప్ప నడవడు. వాడు పైగా నడకను శిక్షగా భావిస్తాడు. అది ఏం చెప్పదు, అసలు నడవాలని కూడా అందు. నాన్నద్దామ్మ, నా దగ్గర దామ్మ అంటుంది. తల్లిని అందుకోవడం కోసం అనుకోకుండా వాడు నడుస్తాడు. తల్లి దూరం జరుగుతూ ఉంటుంది, వాడికి నడక నేర్పుతుంది. అంటే తెలియకుండా నడక నేర్పడం అన్నమాట. ఇంకా దగ్గరికి వచ్చాక చూడండి, తల్లి దగ్గరికి వచ్చాక ఇంకా 4 అడుగులు నడవాలి. నడవడం దూకేస్తాడు. ఎందుకంటే మా అమ్మ దొరికేసింది, లక్ష్యాన్ని చేరుకున్నామన్న ఆనందం. హై జంప్, లాంగ్ జంపుల్లో పాల్గొనే వాళ్ళు చూడండి, 100 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్లు 200 మీటర్లు దగ్గరికి జరగని వాళ్ళకి విర్రావేశం వచ్చేస్తుంది, పిచ్చి ఉత్సాహం. ఇంకా దగ్గరికి అంతవరకు కాళ్ళు నొప్పినట్టునే కానీ పట్టించుకోవడం, వెళ్ళిపోదాం తరచు చూసుకుందాం మీరు. బిడ్డ దగ్గర నుంచి ఉంటుంది ఆనందం. ఇంతకీ ఈ తప్పటడుగులు పెట్టడం ఉద్దేశం ఏమిటో ఇందాక పాకినప్పుడు ఏమన్నారండి? భగవతత్వాన్ని వెతుకుతున్నాడు. మరి వెతికితే దొరికింది కాబట్టి తప్పటడుగులు పెడుతున్నట్ట. ఈ కనెక్షన్ చూడండి, ఈ అనుబంధం ఎలా లాగాడు కవి. జర్పకారి జగత్పూర్ణు తాకుభీతి. జగత్పూర్ణుడు అంటే పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇటు ఉన్నది పూర్ణమే, అటు ఉన్నది పూర్ణమే. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీస్తే మిగిలేది పూర్ణమే. పూర్ణాన్ని పూర్ణంతో భాగించినా గుణించినా ఏం చేసినా మిగిలేది పూర్ణమే. ఎంత గొప్ప సిద్ధాంతం అది. 0 + 0 = 0, 0 - 0 = 0, 0/0 = 0 అని ఇంగ్లీషులో చెబితే అర్థమైపోతుంది. ఇవాళ ఇది సంస్కృతంలో చెప్పారు. సంస్కృతంలో చెబితే మతం, ఇంగ్లీషులో చెబితే సైన్స్. ఇదో దౌర్భాగ్యం మనకి. ఇదే విషయం చెప్పారు, మనకు నచ్చదండి. ఇప్పుడు ఇంకా చెప్పాలా? యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. మంత్రపుష్పంలో మాట. యచ్చకించిత్ జగత్సర్వం, ఈ జగత్తులోని కించిత్, ఇంత ప్రదేశం కూడా వదిలిపెట్టడానికి వీలదే. ప్రతిదీ భగవన్మయమే. దృశ్యతే శ్రూయతే పివా, నీకు వినపడుతున్నది భగవంతుడే, నీకు కనిపిస్తున్నది భగవంతుడే. దృశ్యతే శ్రూయతే పివ వ్యాప్య తత్సర్వం నారాయణ స్థితః. నీకు వినపడుతున్న ప్రతిదాని యందు, నీకు కనపడుతున్న ప్రతిదాని యందు, ఈ జగత్తులో ఉన్న ప్రతి చెడువునందు నారాయణః స్థితః, నారాయణుడు ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నారాయణుడు అంటే వైకుంఠంలో శంఖచక్ర గదా పద్మాలు ధరించిన వాడు కాదు, ఆయన ఒక పరంజ్యోతి స్వరూపమని. శంఖచక్ర గదా పద్మాలు ధరించిన వాడే నారాయణుడు అయితే ఆయన అన్ని చోట్ల ఉండలేడు, వైకుంఠంలోనే ఉండగలడు. ఒక శరీరం అంటూ ఉన్నాక అన్ని చోట్ల ఎలా ఉంటాడండి? శంఖం దానికి ఆకారం ఉంది, ఆకారాన్ని దాటేది ఉండదు. ఆకారం లేనివాడు కాబట్టే భగవంతుడు అన్ని చోట్ల ఉండగలడు. మరి ఆకారాలు ఎందుకండి? మనం ఆ నిరాకారాన్ని తెలుసుకోవాలంటే ఆకారం ద్వారానే తెలుసుకోవాలి. అభేదాన్ని తెలుసుకోవాలంటే భేదం ద్వారానే తెలుసుకోవాలి. 7, 2 కలిపితే 9 అవుతుందనే విషయం తెలుసుకోవాలంటే ముందు 7, 2 వెయ్యాలా వద్దా? నేరుగా 9 వేస్తావా? ఇంకెందుకు ఏమిటి చేసేది లెక్క తెక్క? ముందు 7, 2 వెయ్యాలి, దానికో కింద గీత గీయాలి, 7 ఏళ్ళు తీయాలి, దానికో 2 కలపాలి, 7కి 8, 9 అనాలి. అప్పుడు కదా నువ్వు 9 వేసేది. ఇంత వ్యవహారం జరిగితే కానీ 9 అయిందన్న విషయం తెలియలేదే నీకు. ఈ భేదాన్ని గురించి ఆలోచించకపోతే భగవంతుడు ఎలా తెలుస్తారండి? అందుకోసం భేదం తప్ప నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరంజన, లలితా సహస్రం, విష్ణు సహస్రం, ఎందులోనైనా చూడండి ఈ మాటలే ఉంటాయి. అంచేత భగవంతుడు నిరాకారుడు నిరంజనుడు అని మన ధర్మం స్పష్టంగా చెప్పింది. కాకపోతే ఆయన చేరుకోవాలన్నా, ఆయన తెలుసుకోవాలన్నా నువ్వు ఆకారాన్ని ఆశ్రయించక తప్పదు. ఎందుకంటే ఒక ఆకారంలో నువ్వు ఉన్నావు కాబట్టి. ఇంకేం చేస్తాం దానికి?
అందుకని కాళహస్తి మహత్యం, క్షేత్రం, శివుడు, శివలింగం ఇవన్నీ చెప్పుకోవడం. ఈయనకి ఇప్పుడు తెలిసింది తత్వం దొరికింది. ఏం తెలిసిందిట? అంతటా నిండి ఉన్నవాడు శివుడే అనుకుని ఎక్కడ తనినా పాపమే కదా అని అడుగులు వెనక్కి లాగుతున్నట్ట. దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అంటే వెతగ్గా ఏం తెలిసిందండి ఈయనకి? జగత్తంతా శివుడే అని, అమ్మో ఇక్కడ శివుడు, ఇక్కడ శివుడు, ఇక్కడ శివుడు అని పెట్టిన అడుగు మళ్ళీ వెనక్కి లాగుతున్నట్ట. బిడ్డ ఎందుకు వెనక్కి అడుగు లాగుతాడు? పడిపోతానేమో అని లాగుతాడు, బ్యాలెన్స్ ఆగక. కానీ దాన్ని దురిచుడు ఏమంటున్నాడు? అబ్బే అందుకోసం కాదండి, భలేవారే, మీకు తెలియదు, నేను చెప్తున్నాను వినండి. ఇదివరకు తత్వాన్ని వెతికాడు కదా, దొరికింది, అంతటా శివుడే. ఇక శివుడిని తనితే బాగుండదు కదా, అందుకని కాళ్ళు వెనక్కి రాకుండా ఏం చేయాలి? ఇంకా తనకుండా కూర్చోవాలంతే, మొత్తం మంచం మీద కూర్చోవాలి. మంచం శివుడే అంటే బిడ్డ చేసిన ప్రతి చర్యని, ప్రతి పనిని, ప్రతి అభివృద్ధిని, అతని జీవితంలో బాల్యంలో ప్రతి అడుగుని పరమేశ్వరుడిగా భావించినటువంటి పద్యం అండి ఇది. ఎంత గొప్ప మాట! అటువంటి బిడ్డ ఎదిగాడు. వాళ్ళ సహజంగా గిరిజనులు వేటాడే పోయేవాళ్ళు. వేట ఎలా నేర్చుకున్నాడయా? విల్లు పట్టడం, బాణం వేయడం ఎలా నేర్చుకున్నాడయా? కొంచెపు వింటి బ్రద్ద బరిగోలలు గై కొని చాప విద్య సాధించునెడం సలంఘన గతింజను లేడిని ఇంగినిచ్చవర్తించు ఖగంబునేయగని తిన్నడు దేవుని పాలుగాక సిద్ధించునే తల్లిదండ్రులకు దృష్టి గుణంబున నండ్రు లుబ్ధకుల్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. గర్భంలో ఉండగానే శివత్వాన్ని వెదజల్లాడు. తల్లిలో శివ లక్షణాలు చూపించాడు. గర్భం నుంచి బయటపడి ఉయ్యాలలో, మంచం మీద, నేల మీద పడుకున్నప్పుడు, పాకుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు శివభక్తి వ్యతిరేకమైన ప్రతిదాన్ని వ్యతిరేకించాడు. శివతత్వాన్ని వెతికాడు. అంతటా శివుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ బిడ్డ ఇప్పుడు విలువిద్య నేర్చుకుంటున్నాడు. ఇది తెలిసి నేర్చుకోవడం. ఇది